Welcome to IACE, the Indian Academy of Competitive Exams. Today we are going to discuss the Hindu newspaper, the front page, along with this editorial column also. Okay, let's enter the passage. And here you can see the headlines. First, the small headlines you can see on board. We have joint operation. Okay, here we have the word joint operation. That means together they did this operation with the state and the central. So now what happened? 8 Maoists. You see that were killed. See that? Actually, it should be in the passive voice. Were killed. Okay, but headline kada main words ఇచ్చేస్తాడు. ఆ ఇంటర్నల్ మీనింగ్ మనమే అర్థం చేసుకోవాలి. సో 8 Maoists were killed. ఎక్కడ? ఇన్ జార్ఖండ్ ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు చంపబడ్డారు అని మీనింగ్ వస్తుంది. Okay, so I told you yesterday also what is the importance of reading the newspaper is to understand the context. And today, what I seen many students, yesterday also I met 2 to 3 students. They are very good at vocab and grammar. They are, as far as I see many times, I've been watching them, the students almost 2 years. గత 2 ఏళ్ల నుంచి వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నా నేను. Either a girl student, they are very good at English. Vocabulary, they are 100% top rated, top notch vocabulary they have, knowledge. And grammar also, they are very good at grammatical knowledge also. But they are not able to clear that IBPS or SBAPO last year and before last year. They are good at English, but they are not habituated to this national or national level intelligence. They are not habituated. That's a problem with the students. So వారు చూడగానే నాకు చాలా బాధ వేసింది. అరే వాళ్ళు మంచి నాలెడ్జ్ ఉంది, చాలా చక్కటి స్టూడెంట్స్, బట్ దే ఆర్ నాట్ క్లియరింగ్ ద ఐబిపిఎస్ ఆర్ ఎస్బిఐ. ద రీజన్ బిహైండ్ దట్ ఈజ్ దో స్టూడెంట్స్ ఆర్ నాట్ వెల్ వర్స్డ్ ఇన్ ద కరెంట్ నాలెడ్జ్. స్టాటిక్ దే ఆర్ గుడ్ ఎట్, బట్ దట్ ఈస్ నాట్ సఫిషియంట్. చూడండి, ఈ పదాలు మీరు ప్రజెంట్ చదువుకుంటేనే, ఈ కాంటెక్స్ట్ ప్రజెంట్ అర్థమైతేనే యు ఆర్ ద కాంపిటీటర్, యు ఆర్ ద నేషనల్ లెవెల్ స్టూడెంట్, యు ఆర్ ఏబుల్ టు క్లియర్ దట్ ఐబిపిఎస్ ఆర్ ఎస్బిఐ ఆర్ సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, వాట్ ఎవర్ ద స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్. రీసెంట్లీ వీ హ్యావ్ సీన్ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 16,000 vacancies are released. So whatever the vacancy, whatever the post is, that you should become a competitor, not a traditional student. ఏదో సంప్రదాయబద్ధమైనటువంటి నీ పద్ధతులు నడవవు ఇక్కడ అని ఇండైరెక్ట్గా గమనించాల్సిన, మనం ఫేస్ టు ఫేస్ చెప్పలేం కదా స్టూడెంట్స్ తోటి. ఒకటే సంప్రదాయబద్ధమైనటువంటి విధానం, వాళ్ళు బయటికి రాలేరు. ఆ గిరి గీసుకొని అందులోనే ఉండి అక్కడే కూర్చొని అక్కడే ప్రాక్టీస్ చేయడము. దే ఆర్ నాట్ ఎక్స్పోజ్డ్. అసలు ఏం జరుగుతుంది బయట, కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, ఇంగ్లీష్ ఎలా చదవాలి, ఇట్లా మ్యాథమెటిక్స్ ఎలా చదవాలి. దే డు నాట్ ఇంటరాక్ట్ విత్ ద ఫ్యాకల్టీ ఆల్సో అట్లీస్ట్. దెన్ హౌ డు దే క్లియర్ ద ఎగ్జామ్స్? ఒకవేళ ఇది 2-3 సంవత్సరాలు ఉంటే, 4-5 సంవత్సరాలు ఉంటే అప్పటి వరకు ఇంట్రెస్ట్ కూడా పోతుంది. సో ఇలాంటి ఒక ఇరకాటంలో ఇవాళ స్టూడెంట్స్ ఉండిపోయారు. పాపం వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. అందులో నుంచి ఆ ట్రెడిషనల్ ఆ బౌండరీస్, ఆ కన్ఫైన్మెంట్స్ నుంచి బయటికి రాలేక, ఇది క్విట్ చేయలేక ఒక రకమైనటువంటి మనస్తాపాన్ని వాళ్ళ స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్నారు. దానికి గల ప్రధాన కారణం ఏంటంటే దే ఆర్ నాట్ ఎక్స్పోజ్డ్. ఎంతసేపు ఆ ట్రెడిషనల్ మెథడ్స్ అక్కడే కూర్చొని ఏదో బ్లాక్ బుక్కో రెడ్ బుక్కో ఏదేదో అంటారు, దాన్ని ప్రాక్టీస్ చేయడము. పోనీ అవైనా గుర్తుంటాయి అంటే అవి కూడా గుర్తుండవు. ఆ నార్త్ ఇండియన్ వీడియోస్ ఓపెన్ చేసుకొని కూర్చుంటారు. దానివల్ల ఏం లాభమో ఎవరికి తెలియదు. ఆయన హిందీ అంటాడు, హిందీ ఛానల్ వాచ్ చేస్తున్నాడు, అదైనా పూర్తిగా నేర్చుకుంటాడా? అది పూర్తిగా ఉండదు. ఆ ల్యాబులలో గంటలు కూర్చొని టైంపాస్ చేయడమే తప్ప వచ్చినటువంటి లాభం ఏమీ లేదు. ఇట్ ఈస్ జస్ట్ టైం పాస్ ఎంటైర్ డే, ఆల్ డే. చూడండి, వాళ్ళ చూస్తూ ఉండగానే 2025 వచ్చింది. వాళ్ళ ఏప్రిల్ లాస్ట్ వీక్లో ఉన్నాం ఆల్మోస్ట్. ఇవాళ మంగళవారం, వచ్చే బుధవారం ఇస్ ద లాస్ట్ డే ఆఫ్ ద ఏప్రిల్ మంత్ అండ్ వీఆర్ ఎంటరింగ్ దట్ మే. ఆల్మోస్ట్ ఆల్రెడీ వీ హ్యావ్ క్లియర్డ్ 4 months in this year. Now next month మనకి SBI PO ఉంది, almost CGL official notification we are expecting. Then where is your position? What are you reading? What are you doing? అనేది క్వశ్చన్ మార్క్. వచ్చేసినాయి ఆల్రెడీ, ఎగ్జామ్స్ కూడా వచ్చేసినాయి, బట్ ఏం చదువుతున్నాం అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ.
ఓకే, సో కాబట్టి ఆ లెవెల్ కాంపిటెన్స్కి వెళ్ళిపోవాలి అంటే కంపల్సరీ ఈ ఎక్స్పోజర్ ఉండాలి. మీరు ఆల్రెడీ ఈ నౌను ప్రనౌను వెర్బు అడ్వర్బు నేర్చుకొని ఉన్నారు. వొకాబులరీ అదో ఇదో వొకాబులరీ బ్లాక్ బుక్ అది ఎక్కడో ఆమె అంటారు, ఈ నీతు సింగ్ అది ఇది అంటూ ఉంటారు కదా, అందులో చూసి ఆల్రెడీ యు ఆర్ ఓకే విత్ దాట్. బట్ అది ఎంతవరకు ఉపయోగపడుతుందని ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఈ కాంటెక్స్ట్ ఇప్పుడు ఒక స్టూడెంట్ని బాబు ఈ మీనింగ్ చెప్పమంటే చెప్పలేని పరిస్థితి. ఈ కాంటెక్స్ట్ చెప్పకుండా ఏదేదో ఫోకస్ చేయడము, ఏదేదో ప్రిపేర్ అవ్వడము, ఎక్కడెక్కడో ఉండడము, ఏదో అంత గాలి మాయ. సో కాబట్టి ఇలాంటి టాక్టిక్స్ ఉంటే ఇంకా 2 సంవత్సరాలు కాదు కదా, ఇంకా 3 సంవత్సరాలు కూర్చున్నా కూడా పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. దానివల్ల బోరింగ్ తప్ప, క్విట్టింగ్ తప్ప పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు సార్. ఐ కెన్ సే 100% దిస్ వర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడి. సో కాబట్టి మీకు అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే ప్లీజ్ బీ విత్ ద ట్రెండీ. యూ షుడ్ ఆల్వేస్ బీ లైక్ ఎ ట్రెండీ, నాట్ లైక్ కన్వెన్షనల్, ట్రెడిషనల్, ఓల్డ్ ఫ్యాషన్డ్ రీడింగ్ స్కిల్స్. నో, ప్లీజ్ engage with the faculty. Ask the faculty, where is your position, what is your position, what are you doing? Ask the faculty. He knows better, more than you. He's watching you, he has been watching you since many days, for many days. Okay, so that's what my students, what I'm telling you. If you want to be a competitor, it is not something like ఎక్కడో కన్వెన్షనల్గా కూర్చొని ప్రిపేర్ అవుతానంటే కుదరదు. అడ్వాన్స్గా ఉండాలి, ట్రెండీగా ఉండాలి, ఇలాంటి న్యూస్ పేపర్ కవర్ చేస్తూ ఉండాలి. ఎస్పెషల్లీ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తూ ఉంటే ఈ హెడ్లైన్స్ బాగా అర్థం కావాలి, ఇందులో ఇచ్చినటువంటి కాంటెక్స్ట్ మీకు క్లియర్ అవ్వాలి. వెన్ యూ ఆర్ గుడ్ ఎట్ అండర్స్టాండింగ్ ద కాంటెక్స్ట్, ఎగ్జామ్ క్వశ్చన్స్ ఆర్ నథింగ్ ఫర్ యూ. ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ నథింగ్. సో కాబట్టి ప్లీజ్ గుడ్ ఎట్ ద కాంటెక్స్ట్, ప్లీజ్ బీ గుడ్ ఎట్ ద కాంటెక్స్ట్, దెన్ యూ ఆర్ ఏబుల్ టు క్లియర్ ద ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్. ఓకేనా? సో లెట్స్ సే సేఫ్ గార్డ్ డ్యూటీ. డ్యూటీ అంటే ఏమని చెప్తామంటే ఇక్కడ ట్యాక్స్, టారిఫ్స్ అంటాం కదా, ట్యాక్సెస్ అంటాం కదా. సో సేఫ్ గార్డ్ అంటే తనను తాను రక్షించుకోవాల్సినటువంటి ఒక ట్యాక్స్, ఒక ఏమని చెప్తామంటే ఒక ట్యాక్స్ అని చెప్పాలి. డ్యూటీస్ అండ్ ఇంపోజింగ్ ద డ్యూటీస్ అంటే ఇంపోజింగ్ ద ట్యాక్సెస్, సింపుల్ మార్చ్. ఓకే, చూడండి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, ఇండియా. వర్బ్ చూడండి, ఇంపోసెస్. ఇది డైరెక్ట్ యాక్టివ్ వాయిస్లోనే రాశాడు, నో ఇష్యూ. ఇంపోసెస్ అంటే లెవీస్, విధించింది. ఏం విధించింది? 12% టెంపరరీ టారిఫ్స్. టారిఫ్స్ అంటే ట్యాక్సెస్. ఎవరి పైన అంటే ఆన్ స్టీల్ ఇంపోర్ట్స్. ఇవాళ స్టీల్ ఎక్కడి నుంచి అయితే, ఏ దేశాల నుంచి అయితే వస్తుందో, చైనా, మలేషియా, వివిధ దేశాల నుంచి వస్తున్నటువంటి స్టీల్ పైన 12% అదనపు సుంకాన్ని విధించింది అన్న ఒక కాంటెక్స్ట్ వస్తుంది ఇక్కడ. సో అది మనం అర్థం చేసుకోవాలి. 12% టెంపరరీ ట్యాక్సెస్, నాట్ పర్మనెంట్ ఫర్ సమ్ డేస్, 100 డేసా 90 డేసా ట్రంప్ విధించాడు కదా. సో ఇండియా కూడా అలానే కొంచెం టెంపరరీ ట్యాక్స్ అనేది విధించింది. ఎవరిపైన అంటే స్టీల్ ఇంపోర్ట్స్ పైన. ఎందుకంటే ఇవాళ డంపింగ్ అనే ఒక ప్రక్రియ జరుగుతుంది. చైనా లాంటి దేశాలు అమెరికాకు ఎక్స్పోర్ట్ చేసుకోలేక సో డంపింగ్ అనే ఒక ప్రక్రియకు పూనుకుంటున్నారు వివిధ దేశాలు. అమెరికాకు ఎక్స్పోర్ట్ చేయలేనటువంటి కంట్రీస్ ఇవాళ ఇండియాలో డంపింగ్ ఈజీగా వస్తుందని చెప్పేసి ఇండియాకి పట్టుకొచ్చి ఇండియాలో డంప్ చేస్తున్నారు వాళ్ళ గూడ్స్ అన్నీ కూడా. సో మరి దాన్ని అడ్డుకోవాలంటే ఏం చేయాలి? ఒకటే మార్గం, ట్యాక్స్ విధిస్తే అయిపోద్ది. వాళ్ళు డంప్ చేయలేరు, దానివల్ల పెద్ద భంగం కూడా మనకి ఏముండదు, ఇబ్బంది ఉండదు, వాటిని కూడా మనం వాడుకోగలం అనేది ఇక్కడ పాయింట్. ఓకే, సో ఇది 2 హెడ్లైన్స్ మనకి ఇచ్చినటువంటి పేపర్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఇక్కడ సంథింగ్ రాంగ్ అని ఇచ్చాడు ఇక్కడ. ఇక ఈయన ఇండియాలో పోరాడాడు కానీ పక్క దేశాలకు వెళ్ళి భారతదేశాన్ని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు ఈ రాహుల్ గాంధీ. సంథింగ్ రాంగ్ అంట. ఇది ఇక్కడ ప్రూవ్ చేయొచ్చు కదా. ఇండియాలో భారతదేశం యొక్క ప్రతిష్టని భంగం చేయడమే ఇతని ప్రధాన లక్ష్యం. చూడండి ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఈసీ ఎలక్షన్ కమిషన్ ఈస్ కాంప్రమైజ్డ్. కాంప్రమైజ్డ్ అంటే జస్ట్ లైక్ నాట్ బీ ఫెయిర్, అన్ఫేర్గా ఉంది కొంచెం అని ఎవరన్నారు అంటే రాహుల్ సేస్. రాహుల్ ఎక్కడన్నాడు ఈ మాట అంటే ఇన్ యూఎస్, అమెరికాలోకి వెళ్ళి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. చూడండి ఇండియాలో కాదు. చూడు ఈ సెంటెన్స్ సబ్జెక్ట్ ఏంటి? రాహుల్. వర్బ్ ఏంటి? సేస్. అయిపోయింది సెంటెన్స్. ఇది ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టుకోవాలి. ఈసీ నుంచి కాంప్రమైజ్డ్, డైరెక్ట్ స్పీచ్ కాబట్టి ఇన్వర్టెడ్ కామర్స్లో పెడతాడు. అంటే డైరెక్ట్ స్పీచ్ యొక్క ప్రాముఖ్యత మీరు గమనించాలి. డైరెక్ట్ స్పీచ్ యొక్క ఉద్దేశం ఏంది? స్పీకర్ ఏదైతే మాట్లాడతాడో యాజ్ ఇట్ ఈస్గా న్యూస్ పేపర్లో ప్రింట్ చేయడాన్ని ఏమంటాం? డైరెక్ట్ స్పీచ్. ఇగో యాజ్ ఇట్ ఈస్గా రాహుల్ గాంధీ ఏదైతే మాట్లాడాడో 1, 2, 3 పదాలు మాట్లాడాడు యాజ్ ఇట్ ఈస్గా, అయినా 3 పదాలు ఇక్కడ న్యూస్ పేపర్లో ప్రింట్ అయ్యాయి. ఇలా డైరెక్ట్గా రాయడాన్ని ఏమంటారు? డైరెక్ట్ స్పీచ్ అంటాం మనం. ఈ మాటలు ఎక్కడ మాట్లాడాడు? అమెరికాలోకి వెళ్ళి మాట్లాడాడు. అంటే భారతదేశ ప్రతిష్ట పైన ఏదో ఒకటి బురద జల్లాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈయనే. సో దానికి సంబంధించి సంథింగ్ రాంగ్ అంటున్నాడు. అది ప్రూవ్ చేయొచ్చు కదా మరి.
నెక్స్ట్ వన్, ఇండియా చైనా ఎట్ 75. ఈ రిలేషన్షిప్స్ అయిపోయి 75 సంవత్సరాలు అంటున్నాడు. నెక్స్ట్, అ టైమ్ ఫర్ స్ట్రాటజీ నాట్ సెంటిమెంట్. ఇవాళ చైనా మన ఏసియన్ ఫ్యామిలీ అనే మాట మాట్లాడుతుంది ఫస్ట్ టైం. ఎందుకంటే అమెరికా తిప్పికొట్టింది, అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయలేని పరిస్థితి. 245% టారిఫ్ విధించాడు ట్రంప్. అంటే మీ వస్తువులు మాకొద్దు అని డైరెక్ట్గా చెప్పాడు. సో ఇప్పుడు చైనా అనేది కొత్త మంత్రం వాడుతుంది. ఏంటది? ఏషియా మన కుటుంబము అనే మంత్రం వాడుతుంది. ఇండియా కూడా చక్కని ఫ్రెండ్షిప్తోని స్నేహాన్ని ముందుకు వస్తుంది. నిన్న మొన్న దూకుడు ప్రదర్శించినటువంటి చైనా ఇవాళ కామ్ అయిపోయినటువంటి పరిస్థితి. సో ఆ విషయంలో మాట్లాడే ట్రైంగ్ ఫర్ స్ట్రాటజీ, ఇవాళ వ్యూహాత్మకంగా మనం ముందుకెళ్ళాలి తప్ప సెంటిమెంట్తోని పోరాడకూడదు అని అంటున్నాడు ఈ యొక్క ఎడిటోరియల్లో. సో ఇప్పుడు సబ్జెక్ట్ తీసుకుంటే ఏమొస్తామంటే ద నీడ్, ఈ అవసరం ఉంది. ద నీడ్, ఈ అవసరం ఉంది దేనికి? ఫర్ అ మోడల్ ఆఫ్ కాంపిటేటివ్ కో ఎగ్జిస్టెన్స్. కాంపిటేటివ్గా ఉండాలి, ఇద్దరు ఒకరినొకరు అంటే పోటీతత్వంగా ఉండాలి, ఏదో కాంప్రమైజ్గా కాకుండా కాంపిటేటివ్గా పోటీతత్వంతో ఇద్దరు మెలగాలి. ఇలాంటి అవసరం ఇప్పుడు ఉంది అని రైటర్ చెప్తున్నాడు. ఇందులో సబ్జెక్ట్ వర్బ్ ఏం లేదు, మొత్తం కూడా ఫ్రేజే. ద నీడ్ ఫర్ అ మోడల్ ఆఫ్ కాంపిటేటివ్ కో ఎగ్జిస్టెన్స్. దెర్ ఈస్ నో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, కాబట్టి అది సెంటెన్స్ కాదు, అది ఒక ఫ్రేజ్గా మనం తీసుకుంటాం. ఓకేనా? ఇక స్పోర్ట్స్ కాలంలోకి వెళ్ళిపోతే మీరు ఇక్కడ చూడొచ్చు, షోయింగ్ ద వే, ఒక మార్గాన్ని చూపెట్టాడంట ఆ యొక్క గిల్, శుభ్మన్ గిల్ అని ఈ యొక్క హెడ్డింగ్ ఇచ్చాడు ఇక్కడ. ఇది ఒక ఫ్రేజ్. ఓకే, గిల్ ఇన్ ఫామ్, మంచి ఫామ్లోకి వచ్చాడు ఇవాళ గిల్. ఎలా, ఎందుకు చెప్తున్నాడు అంటే ఇక్కడ ఇచ్చాడు యాజ్ అంటే బికాజ్, ఎందుకంటే టైటాన్స్, గుజరాత్ టైటాన్స్ డౌన్ అంటే డిఫీటెడ్, ఓడించారు ఎవరిని? కోల్కతా నైట్ రైడర్స్ని. ఇది ఎవరి వల్ల సాధ్యమైందంటే శుభ్మన్ గిల్ 90 పరుగులు ఏదో చేశాడు కదా. సో మంచి ఫామ్లో ఉండి వాళ్ళ టైటాన్స్ని ముందుకు తీసుకొచ్చాడు, కేకేఆర్ని ఓడగొట్టాడు అని ఒక కాంటెక్స్ట్ అక్కడ. సో ఇది ఫస్ట్ హెడ్లైన్స్ మనం చదువుకోవడం జరిగింది. ఇక్కడ మెయిన్ వార్తలోకి వెళ్ళిపోతే వాట్ ఈస్ ద మెయిన్ న్యూస్ టుడేస్ అంటే రీసెంట్లీ ఎస్టర్డే ఓన్లీ వీ ఆల్రెడీ హ్యాడ్ సీన్ దిస్ న్యూస్, బట్ లెట్స్ సీ వన్స్ అగైన్. మోడీ, ఎక్స్క్యూజ్ మీ, హియర్ యూ కెన్ సీ దాట్ Modi wants see significant progress in trade talks. ఇవాళ వర్తకానికి సంబంధించినటువంటి డిస్కషన్స్లో వీళ్ళిద్దరూ ఏం చూడబోతున్నారంటే మోదీ ఈజ్ వన్ పర్సన్, జెడి వ్యాన్స్ ఈజ్ సెకండ్ పర్సన్, 2 people. అందుకే వర్బ్ చూడండి, సి అనేది కూడా ప్లూరల్లో ఉంది. అయినా సి ఈజ్ ద ప్లూరల్ వర్బ్. సి, సా, సీన్, సీయింగ్, సీజ్. ఎస్ఆర్ఎస్ ఫామ్ లేదుగా, అందుకే ప్లూరల్ తీసుకున్నాడు. సో జెడి వ్యాన్స్ అండ్ మిస్టర్ మోడీ see significant progress in trade talks. అంటే ఈ యొక్క వర్తకానికి సంబంధించినటువంటి ఒక బిజినెస్, ఇండియా అమెరికా మధ్యలో ఉన్నటువంటి ఆ ట్రేడ్ టాక్స్కి సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళు ఒక సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ చూడబోతున్నారు అనే ఒక కాంటెక్స్ట్ ఇక్కడ ఇచ్చాడు. yesterday we had already seen this జెడి వ్యాన్స్ అండ్ హిస్ ఫ్యామిలీ, ఉషా వ్యాన్స్. ఓకే, సో ఇందులో ఏమైనా వర్డ్స్ ఉంటే మీరు పోస్ట్ కామెంట్ చేయండి, బట్ మేజర్లీ వీ డోంట్ హ్యావ్ ఎనీ మేజర్ ఇంపార్టెంట్ వర్డ్స్. బట్ ఒక పదం ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది. సో ఇది ఇంపార్టెంట్. మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం, రివోకేషన్ అనే ఒక పదం ఇచ్చాడు. హోప్ యూ కెన్ సీ దిస్ వర్డ్ క్లియర్లీ. రివోకేషన్, వీసా రివోకేషన్ ఇష్యూస్, ఇది ఇంపార్టెంట్ వర్డ్. రివోకేషన్ అంటే మనం ఆల్రెడీ చెప్పాము, క్యాన్సలేషన్, అబ్రోగేషన్, నల్లిఫైయింగ్, దాన్ని మొత్తం శూన్యం చేయడం. So that is a very important word, and remaining words are all normal words. They are not that much important. Okay, and remaining words easily you can understand those words. Okay, that's not a problem. ఇది ఫస్ట్ మెయిన్ హెడ్లైన్లో ఇచ్చినటువంటి వార్త. రిమైనింగ్ అన్ని కూడా ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఆ పదం గురించి కూడా మీకు చెప్పాను, రివొకేషన్, కాన్వొకేషన్. అక్కడ ఒక్కంటే మీనింగ్ ఏంటంటే మాట్లాడడం, మళ్ళీ ఒకసారి కూర్చొని మాట్లాడి దాన్ని క్యాన్సిల్ చేయడాన్ని ఏమంటామంటే రివొకేషన్ ఆఫ్ వీసాస్. అంటే వీసాస్ని క్యాన్సిల్ చేస్తుంది వాళ్ళ అమెరికా. అవి పెద్ద ఎత్తున ఇష్యూస్ అనేది పెరిగిపోతుంది, ఎస్పెషల్గా ఇండియన్ స్టూడెంట్స్ మధ్యలో కూడా అన్న మీనింగ్ వస్తుంది. ఓకే, సో ఇంకొక వార్త ఇక్కడ మనం చూడొచ్చు, తమిళనాడు నుంచి ఇది రసవాస జరుగుతుంది అక్కడ. ఆస్క్ బీజేపీ టు స్క్రాప్. ఇగో ఇది కూడా స్క్రాప్ అంటే మీనింగ్ ఏంది? క్యాన్సల్. ఏం క్యాన్సల్ చేయమని అడుగుతున్నాడు? నీట్ యాజ్ టర్మ్స్ ఫర్ ఎలక్షన్ అలయన్స్. ఇవాళ ఇద్దరు పార్టీలు అలయన్స్ కాబోతున్నాయి తమిళనాడులో. ఒకటి బీజేపీ, ఇంకొకటి ఏఐఏడిఎంకే. సో అలయన్స్ అంటే మీనింగ్ ఏంది? గ్రూపింగ్ అంటే కూటమి. సో ఈ కూటమి కాబోతున్నటువంటి సందర్భంలో స్టాలిన్ ఏఐఏడిఎంకేని అడుగుతున్నాడు, ప్లస్ అలయన్స్ని కూడా అడుగుతున్నాడు. స్క్రాప్ ద నీట్ ఎగ్జామ్ ఇన్ తమిళనాడు.
అంటే స్క్రాప్ అంటే దాన్ని క్యాన్సిల్ చేయడం, అబ్రోగేట్, రివోకేట్, నల్లిఫై, దాన్ని మొత్తం శూన్యం చేయడం ఏమంటామంటే స్క్రాప్ అంటాం. సో ఆ వార్త ఇక్కడ ఇచ్చాడు. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక వార్త చూడొచ్చు, ఇది ఇంపార్టెంట్. ప్రొటెస్ట్ ఎరప్ట్. వాట్ ఈస్ సబ్జెక్ట్? ప్రొటెస్ట్ అంటే నిరసనలు. ఇక చూడండి, ఇరప్ట్. ఇరప్ట్ అంటే మీనింగ్ ఏంది? బ్రేక్అవుట్, ఒక్కసారిగా బద్దలై బయటికి రావడాన్ని ఏమంటాం? ఎరప్షన్. మనం అంటాంగా వల్కానిక్ ఎరప్షన్. సో ఇందులో కూడా ఒక పదం ఉంది, మీకు ఇంపార్టెంట్ ఓపిక ఉంటే ఈ పదం వినొచ్చు మీరు క్లియర్గా. ఆ పదం ఏంటంటే, you heard of many times, but I write once again for you. Here you can see that RUPT. Rupt means what we call in English break. పగలగొట్టడాన్ని ఏమంటాం? రప్చర్. ఓ యార్, there are many ruptures in the wall, in the ceiling. అంటే చాలా పగుళ్ళు ఉన్నాయంటాం కదా, సో we call that is rupture. అదే మరి బ్యాంకుని పగలగొడితే బ్యాంక్రప్ట్. బ్యాంకును పగలగొట్టడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ పగలగొట్టడం అని కాదు, బ్యాంక్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేయడం. లోన్ తీసుకొని లోన్ కట్టకపోతే బ్యాంక్రప్ట్. మరి సొసైటీని రూల్స్ అండ్ రెగ్యులేషన్ని పగలగొడితే కరప్ట్. ఇక్కడ కర్ అంటే సొసైటీ, బ్యాంక్ అంటే ఎంతో తెలుసు. బ్యాంక్రప్ట్ అంటే బ్యాంక్ యొక్క రూల్స్ని బ్రేక్ చేయడము, కరప్ట్ అంటే సొసైటీ రూల్స్ని బ్రేక్ చేయడము. అలానే మరి ఎరప్షన్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈ? ఈ మీన్స్ ఆల్రెడీ వి డిస్కస్డ్ మెనీ టైమ్స్. ఈ మీన్స్ అవుట్ సైడ్. ఈ మీన్స్ అవుట్ సైడ్ అంటే పగిలిపోయి బ్రేక్ అయ్యి బయటికి రావడాన్ని ఏమంటాం? ఎరప్షన్. మధ్యలో కలగజేసుకోవడాన్ని ఏమంటాం? ఇంటరప్షన్. ఇంటర్ అంటే మీనింగ్ ఏంటి? మిడిల్. మధ్యలో కలగజేసుకొని ఆ డిస్కషన్ని బ్రేక్ చేయడాన్ని ఏమంటాం? ఇంటరప్ట్. ఇట్లా పదాలు మనం ఏం చెప్తామంటే రప్చర్ అంటాడు, ఎరప్షన్, కరప్షన్, బ్యాంక్రప్షన్, ఇంటరప్షన్. సో లైక్ దిస్ వీ హ్యావ్ టు స్పీక్. అక్కడ ఇచ్చినటువంటి పదం ఏంటి? మనకు ఎరప్ట్ అనే పదం వాడడం జరిగింది. మీరు చూడండి, ప్రొటెస్ట్ ఎరప్ట్స్ బయటికి వచ్చాయి. ఎక్కడ అంటే యాజ్, బికాస్. యాజ్ అంటే అర్థం ఏంటి? బికాస్. ఎందుకంటే WBSSC ఫెయిల్స్ టు పబ్లిష్ లిస్ట్. ఈ పెద్ద ఎత్తున గొడవ వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది. ఒక టీచర్ రిక్రూట్మెంట్లో అవకతవకలు జరిగినాయని చెప్పి సుప్రీంకోర్టు మొత్తంగా కూడా వారందరి యొక్క నియామకాలని క్యాన్సిల్ చేసేసింది. ఈ వార్త వెస్ట్ బెంగాల్ నుంచి. నెక్స్ట్, అప్హిల్ టాస్క్. నిన్న ఆల్రెడీ మనం చూడడం జరిగింది. హ్యావోక్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ కదా, రాంబాన్ అనే ప్రాంతంలో ఈ యొక్క అప్హిల్ టాస్క్ అంటే కొండెక్కడం అనేది చాలా కష్టంతో కూడుకుంది ఇవాళ అని ఇక్కడ వార్త చూడొచ్చు మనం క్లియర్గా. సో లాస్ట్ రోడ్ చూసారా? ఇక్కడ చూడండి, ఈ హెడ్డింగ్ చూడండి, LOST. ఇది V3 ఫామ్ అడ్జెక్టివ్ తీసుకున్నాడు. లాస్ట్ రోడ్, వెహికల్ స్టక్ ఇన్ ద డెబ్రీస్. డెబ్రీస్ అంటే మనం చెప్పాము రబ్బల్, ఆ యొక్క బండరాళ్ళు కొండరాళ్ళు అన్ని పేరుకుపోవడాన్ని. డెబ్రీస్ ఫ్రమ్ ఫ్లాష్ ఫ్లడ్స్ అండ్ ల్యాండ్ స్లిప్స్ అలాంగ్ ఏ మౌంటైన్ రోడ్ ఇన్ రాంబాన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆన్ మండే అని ఇచ్చాడు. ఇక్కడ పెద్ద వార్త ఏం లేదు ఇందులో. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇది ఇంపార్టెంట్ వర్డ్. ఇక్కడ మనం చూస్తే యాక్చువల్గా ఇది ఇంపార్టెంట్ మెయిన్ వార్త, ఇది ఇవ్వాలి. ఓకే చూడండి, 2 ఇస్రో శాటిలైట్స్. సబ్జెక్ట్ వర్బ్ వచ్చేసి డాక్. డాక్ అంటే కనెక్ట్, ఒకటినొకటి మర్జ్ అవ్వడము, మింగిల్ అవ్వడాన్ని ఏమంటాం అంటే కలుసుకోవడాన్ని, మర్జ్ అవ్వడాన్ని ఏమంటాం అంటే డాకింగ్ అంటాం. ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో ఇచ్చాడు. డాక్ సక్సెస్ఫుల్లీ ఫర్ ద సెకండ్ టైం. దానికి ఆపరేషన్ పేరు కూడా మనం చూసాం, స్పేడెక్స్ అని పేరు పెట్టారు కదా ప్రీవియస్గా, అదే వార్త ఇక్కడ ఇచ్చాడు. వాట్ ఈ సబ్జెక్టు? ఇస్రో శాటిలైట్స్. ఎన్ని? 2 ఆకాశంలో ఒకటి డాకింగ్ చేసుకున్నాయి అన్న ఒక సెన్స్ ఇక్కడ రాశాడు. సో క్లియర్, ఇది యాక్టివ్ వాయిస్లోనే ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు ఇందులో. ఓకే, అండ్ ఇక మిగతా పదాలన్నీ కూడా ఇవన్నీ మీరు చూడొచ్చు ఇందులో. ఇక్కడ ఇంకొక మెయిన్ వార్త మనం చూసుకుంటే ఇది ఇంపార్టెంట్, ఇది చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇది మీ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ దేర్ ఇస్ అ క్వశ్చన్ ఆన్ దిస్ బేసిక్. పోప్ ఫ్రాన్సిస్ ఫైనల్లీ డైస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 88 అని ఇచ్చాడు. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఓకే, ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ సబ్జెక్ట్? పోప్ ఫ్రాన్సిస్, ఇది సబ్జెక్ట్. వర్బ్ చూడండి, డైస్. చూడండి, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఇచ్చాడు, మీరు గమనించుకుంటే. డై, డైడ్, డైడ్, డైయింగ్, డైజ్. ఇక చూడండి, ఇది SRS ఫామ్. ఎందుకంటే పోప్ ఫ్రాన్సిస్ సింగులర్ కాబట్టి వర్బ్ కూడా సింగులర్. డైస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 88. వాట్ ఈస్ ద డేట్? ఇంపార్టెంట్. డేట్ అడుగుతా ఉంటాడు ఎగ్జామ్స్లో. దీన్ని ఎలా గుర్తుపెట్టేసుకోవాలంటే చూడండి ఒక్కసారి. దీనికి ఈజీగా ఒకటి మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు జనరల్గా 100 - 88 ఎంత అనా? ఎంత? 12 కదా. సో 12ని మనము రివర్స్ రాసామనుకోండి ఏమవుతుంది?
అఫ్ కోర్స్ ఐఎమ్ సారీ, ఇక్కడ నేను రాయాల్సింది 12 కదా, సారీ, క్లియర్ కదా. 12 మైనస్ 88 ఎంత? ఎస్, సారీ 100 మైనస్ 88 ఎంత వస్తుంది? 12 వస్తుంది. ఎస్, ఈ 12ని తిప్పి రాయండి, తిప్పి రాస్తే ఎంత వస్తుంది చూడండి, 21. సో 21/4/2025 ఈ డేట్ ఇంపార్టెంట్. వాట్ ఎవర్ ద డిఎస్సి ఆస్పిరెంట్స్ కావచ్చు, ఈ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ డేట్ ఇంపార్టెంట్. ఇక 12ని తికమక వేయండి, 21 ఏప్రిల్ 2025 హీ డైజ్ అనేది ఇది ఇంపార్టెంట్ డేట్, అలా గుర్తుపెట్టేసుకోవాలి. సో కాబట్టి మనం ఏమంటున్నామో సింపుల్గా, పోప్ ఫ్రాన్సిస్ అనేది సబ్జెక్ట్, వర్బ్ వచ్చేసి డైజ్, ఇది వర్బ్ ఫామ్ అండి. ఓకేనా, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో రాశాడు. ఎస్టర్డే కదా, ఎస్, న్యూస్ పేపర్ హెడ్లైన్ కదా, సింపుల్ ప్రెసెంట్ టెన్స్, లైక్ దట్. సో ఇతను ఎవరు అనే ఒక క్లారిటీ మనకు ఈ మధ్యలో కామా స్పాట్ లో ఇచ్చాడు. చియర్ఫుల్ రిఫార్మర్, రిఫార్మర్ అంటే కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఈ రిఫార్మర్ పక్కన మళ్ళీ ఏమి ఇచ్చాడు, హూ అన్నాడు. హూ అంటే ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్, ఎవరి గురించి చెప్తున్నట్టు? రిఫార్మర్ గురించి చెప్తున్నట్టు. అతను ఏం చేశాడంట, హూ స్టుడ్, స్టుడ్ అంటే నిలబడ్డాడు, ఎవరి కోసం నిలబడ్డాడు? హూ స్టుడ్ ఫర్ ఓపెన్ చర్చ్. అంటే ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి, చర్చిలో ఎన్నో రకాల మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈ యొక్క పోప్ ఫ్రాన్సిస్. ఫైనల్లీ హీ డైజ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 88 ఇన్ వాటికన్ అనే పదం ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి రీసెంట్గా. ఓకే, సో ఇది మెయిన్ వార్త. సో తర్వాత ఇది మెయిన్ హెడ్లైన్లో ఇవ్వాలి, కింది ఇచ్చాడు యాక్చువల్గా, దట్స్ ఆల్ ఫైన్. బట్ ఏజ్ డిఫరెన్స్ కూడా చూడండి ఇక్కడ, 1936 to 2025, ఇది ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఇవి మేజర్గా ఇంకా పదాలు ఇందులో ఏమీ లేవు, ఏమైనా ఉంటే కూడా మనం డిస్కస్ చేయడానికి రెడీగా ఉంటాము. ఓకే, ఇది లోకల్ న్యూస్, స్టేట్స్ నుంచి వచ్చినటువంటి సెకండ్ వార్త. సో ఇక్కడ చూడండి, ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్. ఇందులో ఒక పదం చూడండి, రాహుల్ ఈజ్ ద సబ్జెక్ట్, అంటే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ. వర్బ్ చూడండి, ఆర్జస్, ఇది వర్బ్ అండి. ఆర్జ్, ఆర్జ్డ్, ఆర్జ్డ్, ఆర్జింగ్, ఆర్జెస్, ఎస్ఆర్ఎస్ ఫామ్ వచ్చింది చూడండి, అంటే సింగులర్ కదా. రాహుల్ సింగులర్ బికాస్ ఆర్జెస్ ఈజ్ ఆల్సో సింగులర్. ఓకే, ఆర్జెస్ అంటే ఏంది? రిక్వెస్ట్స్, వేడుకున్నాడు. మనం అంటాం కదా, కలెక్టర్ ఆఫీస్లో అర్జీ పెట్టుకున్నా, అది అర్జీ పెట్టుకోవడం కాదు, ఆర్జ్ చేసిన. సో అది కాస్త 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 అర్జీ అయిపోయింది. యాక్చువల్గా ఇంగ్లీష్ పదము ఆర్జెస్, అంటే రిక్వెస్ట్ చేశాడు. ఎవరు రిక్వెస్ట్ చేశాడు? రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేశారు. ఏం రిక్వెస్ట్ చేశాడు రేవంత్ రెడ్డిని అంటే, టు ఎనాక్ట్. ఎనాక్ట్ అంటే అర్థం ఏంటి? ఎస్, చట్టం చేయడం. టు ఎనాక్ట్ రోహిత్ వేముల యాక్ట్. ఈ రోహిత్ వేములకు సంబంధించినటువంటి ఆ యాక్ట్ ఏదైతే ఉందో దాని మీద వర్కౌట్ చెయ్యి కొంచెం రేవంత్ రెడ్డి అని చెప్పడం జరిగింది. ఈ పదం ఇంపార్టెంట్. ఎనాక్ట్ అంటే అర్థమైంది చట్టం చేయడము, ఎనాక్టింగ్ ద యాక్ట్, ఎనాక్టింగ్ ద బిల్స్ అంటా ఉంటాం. అంటే వాటిని చట్ట రూపంలోకి తీసుకురావడాన్ని ఏమంటాం? ఎనాక్టింగ్ అంటాం. అయితే డిఫరెన్స్ మీరు చూడొచ్చు. యాక్ట్ అంటే నౌను, ఎనాక్ట్ అంటే వర్బు. ఇప్పుడు యాక్ట్ అంటాం కదా మనం, సెక్షన్ 4341 యాక్ట్ అంటా ఉంటాం కదా, సెక్షన్ 143 యాక్ట్ ఇట్లా. సో ఈ యాక్ట్ అంటే నౌను, దీన్ని వర్బ్గా మార్చడాన్ని ఏమంటారంటే ఎనాక్టింగ్ అంటాం. అఫ్ కోర్స్ యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ వర్బ్, బట్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అ నౌన్. మరి దీన్ని వర్బ్ చేయాలంటే అర్థం ఏంటి? ఎనాక్ట్ అని రాస్తాడు. ఎనాక్ట్, ఎనాక్టెడ్, ఎనాక్టెడ్, ఎనాక్టింగ్, ఎనాక్ట్స్. ఇది 2+V1 వచ్చింది కదా, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది నిన్న వార్త కూడా, ఇది మేజర్ వర్డ్ దట్ వి హావ్ రిఫర్డ్. బీటింగ్ ద హీట్ అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త, బర్డ్ సానా వర్కర్స్ ఆస్ట్రిచెస్. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక పదం చూడండి, మీకు ఈ పదం క్లియర్గా కనబడుతుందా లేదా ఒకసారి చూడండి. బర్డ్ సానా అని ఇచ్చాడు. అ వర్కర్ sprays water on 2 ostriches at the Gindi National Park in Chennai అని ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఇందులో చూడండి, ఈ పదం ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆస్ట్రిచెస్? ఆస్ట్రిచ్ అంటే ఇట్స్ ద నేమ్ ఆఫ్ ద బర్డ్, రైట్? మనం నిప్పుకోడి అంటాం కదా. అయితే దీని మీద ఒక పదం ఉంది, మనకు ఫేమస్ వర్డ్ ఇన్ ద మార్కెట్. వీ హ్యావ్ ద వర్డ్, మీరు వినే ఉంటారు, ఆస్ట్రాసైజ్ అని ఒక పదం ఇస్తూ ఉంటాడు. దాని మీదకి వెళ్ళి OSTRACIZE, ఆస్ట్రాసైజ్ అని రాస్తూ ఉంటాడు. ఆస్ట్రాసైజ్ మీన్స్ టు ఎక్స్పెల్, దేశ్ నికాలా, దేశం నుంచి బయటికి పంపించడాన్ని ఏమంటారు అంటే ఆస్ట్రాసైజ్గా మనం రాస్తూ ఉంటాం. అంటే ఆస్ట్రిచ్ ఎట్లా వస్తుంది? బయట దేశం నుంచి వస్తుంది. ఆఫ్ఘాన్ ఆ ప్రాంతంలో ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. సో అలా బయట దేశానికి పంపించడాన్ని ఏమంటారు? ఆస్ట్రాసైజ్ అనే పదం కూడా రాస్తాడు. ఆ పదం ఇంపార్టెంట్, గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా? ఇవి ఈ సెకండ్ పేజ్లో కవర్ అయినటువంటి వర్డ్స్ ఇవి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇందులో వెరీ ఇంపార్టెంట్ ఒక పదం ఉంది. యాక్చువల్లీ మేము వడ్లపూడి అనే ఆంధ్రప్రదేశ్ డిస్టిక్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆవిడ. అయితే చూడండి, ఇందులో ఇది ఇంపార్టెంట్.
యాజ్ వాన్స్ అండ్ ఫ్యామిలీ విజిట్ ఇండియా. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద, ఇప్పుడు యాజ్ అంటే ఏంటి, కంజంక్షన్ జాయినింగ్ ద 2 sentences. ఇప్పుడు చూడండి, సబ్జెక్ట్ ఏంటి, వాన్స్ అండ్ హిస్ ఫ్యామిలీ, ఇగో ఇది సబ్జెక్ట్. వర్బ్ ఏంటి, విజిట్, విజిట్ చేశారు. ఎక్కడ విజిట్ చేశారు, ఇండియాకి. ఫైన్. సో ఇప్పుడు ఉషాస్ రిలేటివ్, ఉషా ఎవరు, హిస్ వైఫ్, రైట్, జేడి వ్యాన్స్ వైఫ్ ఉషా వ్యాన్స్, సో సెకండ్ లేడీ ఆఫ్ ద యుఎస్. ఉషాస్ రిలేటివ్, వర్బ్ చూడండి, రెమినిసెస్. ఇగో ఈ పదం ఇంపార్టెంట్ చూడండి, రెమినీస్, రెమినీస్, రెమినీజ్డ్, రెమినీజ్డ్, రెమినీజింగ్, రెమినిసెస్. చూడండి, ఇగో REMINISCES, రెమినిసెస్, రెమినిసెస్. ఇగో ఉషా వ్యాన్స్ రిలేటివ్ రెమినిసెస్ అబౌట్ హర్ కిన్. చూడండి, అబౌట్ హర్ కిన్, కిన్ అంటే ఏంటి, రిలేటివ్స్. మనం కిన్ అండ్ కిత్ అంటాం కదా, కుటుంబ సభ్యులను ఏమని చెప్తారంటే ఇంగ్లీష్లో, కిన్ అండ్ కిత్. సో వారి కుటుంబ సభ్యులను ఆమె ఒకసారి గుర్తు చేశారు, రెమినిసెస్, గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే ఆమె వాళ్ళ విజిట్ చేసింది ఇండియాకి. వాళ్ళ పూర్వీకులందరూ ఇక్కడే, ఆంధ్రప్రదేశ్ వడ్లపూడి అనే గ్రామం అనుకుంటా, ఆ గ్రామంలో ఉన్నారంట. సో వీళ్ళంతా రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఈమె పేరు చిలుకూరి శాంతమ్మ అని ఇవ్వడం జరిగింది. వీళ్ళంతా రిక్వెస్ట్ చేస్తున్నారు, ఆమెను ఇండియాకి వచ్చి విజిట్ చేయమని చెప్పేసి. అందరూ ఇండియాకి వచ్చింది కాబట్టి ఒకసారి ఏపీ ఆంధ్రప్రదేశ్కు రావాలి అనే రిక్వెస్ట్ ఇక్కడ నుంచి వస్తుంది. అయితే ఇందులో ఇంకొక పదం కనబడుతుంది, ఓ నానోజెనేరియన్ ప్రొఫెసర్. యాక్చువల్లీ షీ ఈజ్ ఆల్సో ఓ ప్రొఫెసర్. ఈమె కూడా పెద్ద ఎత్తున ఫిజిక్స్లో ప్రొఫెసర్గా వర్క్ చేశారంట. ఇగో ఈ పదం ఇచ్చాడు చూడండి, ఓ నానోజెనేరియన్ ప్రొఫెసర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నానోజెనేరియన్ అంటే చూడండి, ఈ పదాలు ఇంపార్టెంట్, తెలువని కాదు, కొత్త పదాలు ఏం కాదు, బట్ జనరల్గా. సో చూడండి, ఇప్పుడు ఆక్టోజెనేరియన్ మీరు వినే ఉంటారు. ఇప్పుడు జెన్ అంటే మీనింగ్ ఏంటి, బర్త్, పుట్టుక, జనరేషన్, జెనెటిక్ ఇంజనీరింగ్, జెనిటాల్ ఇష్యూస్, ఇట్లా జెన్ అనే పదం ఎక్కడొచ్చినా కూడా విచ్ ఇస్ రిలేటెడ్ టు సంథింగ్ బర్త్, పుట్టుకకు సంబంధించినటువంటి పదాన్ని ఏమంటాం, జనరేషన్, జెనెటిక్స్. సో ఇప్పుడు చూడండి, ఆక్టోజెనేరియన్ అంటే ఆక్టో, OCTO, ఆక్టో. మనం జనరల్గా ఆక్టా అంటే అర్థమైంది 8 కదా, ఆక్టా అంటే ఇక్కడ అర్థమైంది 80 నుంచి 89 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వయస్కులు ఎవరైతే ఉంటారో వారిని ఏమంటారు, ఆక్టోజెనేరియన్. అంటే 80 నుంచి 89, ఈ 81, 82 ఇట్లా అంటా ఉంటారు కదా. మై గ్రాండ్ పా ఈజ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 84, హీస్ కాల్డ్ ఆక్టోజెనేరియన్. అలానే ఇప్పుడు 90 పదుల వయసు అంటాం కదా. సో మరి 90 అని చెప్పేటువంటి పదం ఏంటి ఇంగ్లీష్లో, నానో. నానో అంటే ఏం చెప్పాలి, ఇప్పుడు 90 నుంచి 99 వయసు అనుకుందాం. ఈ వయసులో ఉన్నటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళని ఏమంటారు, నానోజెనేరియన్. నానో అంటే 9. సో 70 పదుల వయసులో సెప్టాజెనేరియన్, సెప్చువాజెనేరియన్, హెక్సాజెనేరియన్, పెంటాజెనేరియన్, ఇట్లా గోడిట. సో ఇట్లాంటి పదాలు మనకు కూడా అప్పుడప్పుడు కనబడతా ఉంటాయి. దాని యొక్క బేసిక్ ఇది. యాక్చువల్లీ ఇలా అర్థం చేసుకోవాలి, 90 వయసులో 90 పదుల వయసులో ఉన్న వారిని ఏమంటారు, నానోజెనేరియన్. 80 పదుల వయసులో ఉన్న వారిని ఏమంటారు, ఆక్టోజెనేరియన్. ఇట్లా. సో యూ గాట్ ద క్లారిటీ, రైట్. సో ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈమె కూడా 90 పదుల వయసులో ఉన్నారు, వాళ్ళ యొక్క రిలేటివ్ ఈవిడ. ఈమె పేరు శాంతమ్మ అని ఇవ్వడం జరిగింది, చిలుకూరి శాంతమ్మ. సో దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్. ఈ పదాలు ఇక్కడ మొత్తం 3 పదాలు వచ్చి చూసుకోండి. ఇక్కడ ఒకటి నొనాజెనేరియన్. సరే ఇక్కడ మీరు స్పెల్లింగ్ వేరే ఉందిగా అనుకోవచ్చు. అది నానో అంటాడు, నొనా అంటాడు, అర్థం ఒకటే. ఓకే. రెమినిసెస్. రెమినిసెస్ అంటే గుర్తు చేసుకోవడం, రిమైండింగ్ అంటాం కదా, జస్ట్ లైక్ దట్, రిమెంబర్. రిమైండింగ్ అంటే గుర్తు చేయడం, రెమినిసెస్ అంటే పాతకాలపు విషయాలు గుర్తు చేసుకోవడం. కిన్ అండ్ కిత్ అంటే రిలేటివ్స్, అది మీకు తెలుసు. ఇట్లా ఈ పదాలు మీరు నోటిఫై చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్ ఈజీ. అండ్ ఇగో ఈయన యుఎస్లో ఉండి, ఇక్కడ ఇంకో ఆయన ఉంటాడు, ఈయన శామ్ పిట్రోడా అని ఉంటాడు. ఈయన ఈయన ప్రపంచ దేశాల పైన తిరుగుతూ ఉంటాడు, ఈ యొక్క కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఓకే. ఇంకా ఇదంతా రిపీట్ చేశాడు, ఫస్ట్ పేజ్లో వచ్చినటువంటి రిపీట్ చేసినటువంటి అంశం. ఈ పదం చూడండి, ఈ పదం ఇంపార్టెంట్. లీడర్స్ మౌన్ పోప్. ఇక ఈ పదం ఇంపార్టెంట్. వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ, లీడర్స్. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఇవాళ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ,
యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇలా ప్రతి ఒక్కరు కూడా మౌన్ అంటే ఏంటంటే సంతాపం ప్రకటించడము. మౌర్నింగ్ డేస్ అంటాం కదా, సంతాప దినాలు, సంతాపం ప్రకటించేటువంటి దినాలను ఏమంటారంటే మౌర్నింగ్ డేస్. ఇది వర్బుగా వాడుకున్నాడు ఇక్కడ, వాడుకోనివ్వండి. బట్ అర్థం ఒకటే, మౌర్నింగ్ అంటే ఫీలింగ్ సాడ్, షోయింగ్ ద సాడ్నెస్, సంతాపం ప్రకటించడం. కాండోలెన్సెస్ అంటాం కదా, సేమ్ వర్డ్. సో ఇక్కడ మౌన్, మౌనుడు, మౌనుడు, మౌనింగ్, మౌన్స్. సో జస్ట్ లైక్ దాట్. ఓకే, సో లీడర్స్ మౌన్ పోప్. ఇవాళ పోపు విషయంలో వాళ్ళందరూ సంతాపం ప్రకటించారు, ప్రపంచ నేతలందరూ కూడా. సో ఇవాళ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏం చేసింది, సెంటర్ ఇస్ ద సబ్జెక్ట్, డిక్లేర్స్ వర్బ్, 3 day మౌనింగ్, 3 రోజుల సంతాప దినాలు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం కూడా అని దీని యొక్క మీనింగ్ ఇక్కడ. ఓకే, సో ఇందులోనే ఇంకొక పదం, ఇంపార్టెంట్ పదం కనబడుతుంది, మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఎక్స్ప్రెసింగ్ డీప్ కాండోలెన్సెస్, ఇగో ఇది మనకు కావాల్సినటువంటి పదం. వాట్ ఈస్ ద, ఇది మొత్తం ఒక ఫ్రేజ్, జెరండియల్ ఫ్రేజ్ తీసుకుంటాం. హోప్ యూ కెన్ సీ దిస్ వర్డ్, ఎక్స్ప్రెసింగ్ డీప్ కాండోలెన్సెస్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కాండోలెన్సెస్? సేమ్ మీనింగ్ ఆఫ్ మార్నింగ్, అంటే ఆ సంతాపం ప్రకటించడం, అందరూ ఒక దగ్గర కూర్చొని షేరింగ్ ద పెయిన్. మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఒకసారి గుర్తు చేస్తా చూడండి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డోల్? డోల్ అంటే అర్థం ఏంటంటే పెయిన్, నొప్పి, బాధ. ఎస్, డోల్ మీన్స్ పెయిన్, బాధ. మనం అంటాం కదా డోలో 650 అంటాం కదా, ఎందుకంటే అది బాధను తీర్చేటువంటి ఒక టాబ్లెట్, అందుకే దానికి ఏం పేరు పెట్టారు, డోలో 650. ఓకే, సో డోల్ అనే పదం ఎక్కడొచ్చినా కూడా రిలేటెడ్ టు పెయిన్, బాధ. ఇప్పుడు చూడండి, మరి కాండోలెన్సెస్ అంటే, కాన్ అంటే అర్థం ఏంటి? ఎస్, వి ఆల్రెడీ హర్డ్ ఆఫ్ దిస్ వర్డ్ మెనీ టైమ్స్. కాన్ మీన్స్ టుగెదర్, అందరూ ఒక దగ్గర కూర్చొని బాధను పంచుకోవడాన్ని ఏమంటారు, షోయింగ్ ద కాండోలెన్సెస్ అని చెప్తా ఉంటాం. క్లియర్? కాండోలెన్సెస్ అంటే షేరింగ్ ద పెయిన్, బాధను పంచుకోవడాన్ని ఏమంటారు, కాండోలెన్సెస్. ఇలా డోలోరస్ అంటాడు, DOLOROUS, డోలోరస్ అన్న పెయిన్ఫుల్, అజ్ అనే పదం వస్తే అడ్జెక్టివ్. అదేవిధంగా డోల్ఫుల్ అంటాడు, DOLEFUL అన్నా కూడా సేమ్, ఫుల్ అన్నా కూడా అడ్జెక్టివ్. డోలోరస్, డోల్ఫుల్, కాస్త బాధగా ఉండడం, ఇట్లా. కాండోలెన్స్ అయినా ఇంకొక పదం ఉంది ఇక్కడ, ఇండోలెన్స్ అనే పదం కూడా ఒకటి వస్తుందండి మార్కెట్లో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇండోలెన్స్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్? ఇన్ అంటే కొన్నిసార్లు మనం చెప్పాము నో అన్న మీనింగ్ తీసుకుంటాం. నో ఇండోలెన్స్ అంటే అండ్ ఇండోలెంట్ ఫెల్లో అంటాం. నో పెయిన్, నో రెస్పాన్సిబిలిటీ, నో సీరియస్నెస్, నో ఆనెస్టీ, నథింగ్. బరువు బాధ్యత లేనటువంటి, బాధ లేనటువంటి ఒక వ్యక్తి. జీవితం అంటే బాధ, బరువు, బాధ్యత ఎంతో అంతో ఉండాలి, అవి ఏమీ లేనటువంటి వ్యక్తిని ఏమంటారు, అండ్ ఇండోలెంట్ ఫెల్లో. బాధ్యత లేదు, బాధ లేదు, ఏమీ లేదు. సో వీ కాల్ దట్ గాయ్ అండ్ ఇండోలెంట్ ఫెల్లో అని మనము ఈ విధంగా ఆ పదాన్ని అర్థం చేసుకుంటాం. సో కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైందా ఆ పదం ఏంటో? ఎక్స్ప్రెసింగ్ డీప్ కాండోలెన్సెస్. ఎవరు? మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ says France's love for the people of India, all right, will always be cherished. ఈ పదం చూడండి, cherished అంటే అర్థం ఏంటి? cherished means adored, respected, revered, admired, గౌరవింపబడుతుంది, రెస్పెక్ట్ చేయబడుతుంది అన్న విషయం చెప్పాడు మిస్టర్ నరేంద్ర మోదీ. అదేవిధంగా వైల్ ఇక్కడ చూడండి, while Congress President calls him an influential force for global peace and harmony, శాంతి సామరస్యానికి అతని యొక్క గొప్పతనం గుర్తు చేసుకున్నాడు. రాహుల్ సేస్ he stood by the downtrodden. ఇగో ఇది ఇంపార్టెంట్. ద downtrodden అంటే అర్థమైంది, అనగారిన వర్గాల పట్ల నిలబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే పోప్ ఫ్రాన్సిస్ అనే విషయాన్ని కూడా రాహుల్ గాంధీ గుర్తు చేశాడు. ద downtrodden, ఇది పదం ఇంపార్టెంట్. ఈ పదం మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఒకసారి దీని గురించి కూడా క్లారిటీ ఇద్దాం. చూడండి, ఎక్కడైతే మనకు ఇప్పుడు మనం ఏమంటామంటే జనరల్గా ద ఇంగ్లీష్ అంటాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇంగ్లీష్? ద ఇంగ్లీష్ అంటే అర్థం ఏంటి అంటే ఇంగ్లీష్ పీపుల్ అన్న ఒక పదం, ఒక ఫ్రేజ్ మన క్లారిటీలోకి రావాలి. ఇప్పుడు నేను ద గుడ్ అంట, గుడ్ పీపుల్, ద బ్యాడ్, బర్డ్ పీపుల్, ద తెలుగు పీపుల్, ద జర్మనీ పీపుల్, ఇట్లా ద డౌన్ అంటే డౌన్ ట్రాడెన్ పీపుల్, బీపీఎల్ పీపుల్, అణిచివేయబడిన అనగారిన వర్గాలకు చెందినటువంటి ప్రజలను ఏమంటారు అంటే ద డౌన్ ట్రాడెన్ అనే పదాన్ని దా పెడితే ఇది ఎవరిని రిఫర్ చేస్తుంది సార్ అంటే ఆ యొక్క రెస్పెక్టివ్ పీపుల్ని
ఆ యొక్క రెస్పెక్టెడ్ పీపుల్ని ఐఎమ్ సారీ ఆ యొక్క రెస్పెక్టెడ్ పీపుల్ని రిఫర్ చేస్తుంది. దట్స్ ద మీనింగ్ ఆఫ్ ద యాక్చువల్ ఇన్ ఇంగ్లీష్. ఇది అడ్జెక్టివ్ చాప్టర్లో మనం నేర్చుకుంటాం. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మీకు ఆ పదం యొక్క మీనింగ్ ఇంపార్టెంట్. హోప్ యూ అండర్స్టాండ్ గైస్. ఈ విధంగా అర్థం చేసుకున్నారు. ఓకే, ఇది వాళ్ళ ప్రీవియస్ ఫోటో. సో ఆఫరింగ్ ట్రిబ్యూట్స్, ట్రిబ్యూట్స్ అన్నా కూడా సేమ్. ఓకేనా? మెంబర్స్ ఆఫ్ వేరియస్ కమ్యూనిటీస్ లైటింగ్ క్యాండిల్స్ as they pay respects to Pope Francis during a condolence meeting in New Delhi on Monday. ఇదండి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ పోప్ని ఎలా ఎన్నుకోవాలి అని చెప్పేసి ఇక్కడ కూడా పాపసీ మార్కెటెడ్ బై అ కీన్ ఎంగేజ్మెంట్ ఇన్ ఇండియా అని ఇచ్చాడు. సో ఇందులోకి ఆయన అవకాశం కోల్పోయాడు బికాస్ ఈ క్రాస్ ద ఏజ్ ఆఫ్ 80 అని చెప్పేసి ఇచ్చాడు. 80 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు మాత్రమే నెక్స్ట్ పోపుని ఎన్నుకోవడానికి అర్హులు. 80 సంవత్సరాలు దాటితే అంటే 79 సంవత్సరాలు దాటు అంటే 80 వయసు వస్తే కథం, దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎలెక్టింగ్ ద నెక్స్ట్ పోప్ అని దాని యొక్క మీనింగ్ అక్కడ ఇచ్చాడు, ఆ యొక్క క్లియారిటీ. సో ఇదంతా కూడా నిన్న జరిగినటువంటి క్లారిటీ. సో ఇదంతా కూడా ఇప్పుడు చూడండి, ఇది ఇంపార్టెంట్. నేచర్స్ ఫ్యూరీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్యూరీ? ఇప్పుడు చూడండి, నేచర్స్ ఫ్యూరీ. ఫ్యూరీ అంటే మీనింగ్ ఏంటంటే అది యాక్చువల్గా నౌన్ ఇచ్చాడు. ఫ్యూరీ అంటే నౌన్ ఇచ్చాడు, ఇక్కడ నౌన్గా వాడడం జరిగింది. అంటే ప్రకృతి యొక్క ప్రకోపం, కోపాన్ని ఏమంటారంటే ఫ్యూరీ. ఇది నౌను. ఫ్యూరియస్ అంటే అడ్జెక్టివ్. ఫ్యూరియస్ భవానీ మాత, ఫ్యూరియస్ కాళీమాత అంటే ఆ భయంకర రూపాన్ని తట్టుకునేటువంటి శక్తి మానవులకు ఉండదు. ఆ భయంకర రూపాన్ని ఏమంటారు, ఆ దుర్గామాత భయంకర రూపాన్ని ఏమంటారంటే ఫ్యూరియస్ గాడ్డెస్, ఫ్యూరియస్ ఫేస్, ప్రకోపం అంటాం. ఇవాళ ప్రకృతి ప్రకోపం ఏం చేసింది? ఇప్పుడు ఫ్యూరీ అంటే సింగులర్ వర్బ్ చూడండి, లీవ్స్ బిహైండ్ అంటే వదిలేసింది. ఎవరిని? అ ట్రైల్ ఆఫ్ డెస్ట్రక్షన్. ఎక్కడ? ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక విధ్వంసాన్ని సృష్టించి, ఈ పదం ఇంపార్టెంట్, ట్రైల్ ఆఫ్ డెస్ట్రక్షన్. ట్రైల్ అంటే దాని యొక్క సింబోలైజేషన్, దాని యొక్క జాడ, దాని యొక్క వరుస. ట్రైల్స్ ఆఫ్ దాని యొక్క ఇండికేషన్స్ని వదిలేసింది. అది చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ యొక్క డిస్ట్రాక్షన్ చూస్తే, ఈ విధ్వంసం చూస్తే అర్థమవుతుంది జమ్మూ కాశ్మీర్లో. ఇది ఎవరికి సృష్టించారు? నేచర్ యొక్క ఫ్యూరీ. ఇవాళ వాతావరణం యొక్క ప్రకోపం చూపెట్టింది ఇవాళ అని అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అది 2 ఇస్రో శాటిలైట్స్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అండ్ ద నెక్స్ట్ లైన్, ఓకే, దీస్ ఆర్ ఆల్ ద నార్మల్ వర్డ్స్. అయితే ఇందులో కొన్ని పదాలు, ఎక్స్క్యూజ్ మీ, ఇది ఇంపార్టెంట్ యార్. బుల్స్ ఐ అన్నాడు, ఇది ఇంపార్టెంట్ వర్డ్. ఇది మనకు జనరల్గా ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్లో అడుగుతాడు. ఫైనల్లీ షీ హిట్స్ బుల్స్ ఐ అని చెప్తా ఉంటాం. బుల్స్ ఐ అంటే, ఇప్పుడు ఐ అంటే ఏంది? కన్ను కదా. ఇప్పుడు ఈ సర్క్యులర్ షేప్లో ఉన్నటువంటి ఈ యొక్క కన్ను. మీరు బుల్స్ ఐ అంటే ఎగ్జాక్ట్లీ ద సెంటర్ ఆఫ్ టార్గెట్. ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ బాణాలు విసురుతూ ఉంటాం కదా, ఫైనల్లీ ఇట్ హిట్స్ ద బుల్స్ ఐ అంటే కరెక్ట్గా టార్గెట్లోకి వెళ్ళి గుచ్చుకోవడాన్ని ఏమంటారంటే బుల్స్ ఐ. ద సెంటర్ ఆఫ్ ద టార్గెట్ ఈస్ కాల్డ్ బుల్స్ ఐ. సో దేని గురించి మాట్లాడుతున్నా, ఇక సైన్స్ గురించి ఇచ్చినటువంటి పదం ఇది. సో గెలాక్సీ విత్ ద 9 rings మే రివీల్ డార్క్ మ్యాటర్ సీక్రెట్స్. ఇప్పుడు వాటి సబ్జెక్ట్ ఇందులో గెలాక్సీ. ఏ గెలాక్సీ అంటే మధ్యలో ఇచ్చాడు, విత్ 9 rings. వర్బ్ ఏంటి? మే రివీల్ చేయొచ్చు. ఏం రివీల్ చేయొచ్చు? డార్క్ మ్యాటర్. అయినా డార్క్ మ్యాటర్ అంటే ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, కృష్ణ బిలం అంటూ ఉంటాం తెలుగులో. ఈ యొక్క డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్ అంటూ ఉంటాం కదా. సో దానికి సంబంధించినటువంటి సీక్రెట్లు ఏవైతే ఉన్నాయో అవి రివీల్ చేయబోతున్నదంట ఈ యొక్క గెలాక్సీ. అందుకే ఏం పదం వాడాడు? బుల్స్ ఐ అంటే కరెక్ట్గా టార్గెట్ను చూసి గురికొట్టారంట సైంటిస్టులు. సో మరి ఈ యొక్క టార్గెట్ ఛేదించారు కాబట్టి కొన్ని సీక్రెట్లు బయటపడవచ్చు ఈ యొక్క డార్క్ మ్యాటర్ గురించి అని రైటర్ యొక్క ఉద్దేశం. ఓకే, సో ఇది మనకి ఇచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్. ఇక్కడ ఈ రిప్రజెంటేషన్ చూడండి, హబుల్ టెలిస్కోప్ ఇచ్చినటువంటి డేటా ఇదంతా కూడా. సో నెక్స్ట్ ఇందులో ఇవాళ మనం డిస్కస్ చేయబడేటువంటి ఎడిటోరియల్ ఇదండి. వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడేస్ ఎడిటోరియల్, ల్యాండ్ మార్క్ అగ్రిమెంట్. ఐ థింక్ యూ హర్డ్ ఆఫ్ మెనీ టైమ్స్ దిస్ వర్డ్, రైట్? ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అని కూడా అంటూ ఉంటాం. ల్యాండ్ మార్క్ అంటే హిస్టారిక్, వెరీ ఫేమస్, వెరీ ఇంపార్టెంట్, వెరీ పైవోటల్ అని చెప్పడాన్ని ల్యాండ్ మార్క్ అంటాం. ల్యాండ్ మార్క్ అగ్రిమెంట్. అగ్రిమెంట్ అంటే ఏంటి? ఒప్పందం. హిస్టారిక్
అగ్రిమెంట్ అని మనం మాట్లాడుకోవచ్చు. సో దీని గురించినటువంటి డిస్కషన్ ఇవాళ చేయబోతున్నాం. సో ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, విదిన్ 5 to 10 minutes వీఆర్ స్టార్టింగ్ దిస్ ఎడిటోరియల్. సో నెక్స్ట్ ఇంకొక ఎడిటోరియల్ బాటమ్ లెఫ్ట్లో తీసుకుంటే ఇక్కడ చూడండి, ఎల్యూజివ్ ట్రూస్ అన్నాడండి. ఇది కూడా ఇంపార్టెంట్. ఎల్యూజివ్ అంటే అర్థం ఏంటి, ఇది ఇంపార్టెంట్. ఓకే, సారీ, దిస్ వర్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎల్యూజివ్ అంటే అర్థం ఏంటి అంటే ఎస్కేపింగ్, ఇవేడింగ్, డాడ్జింగ్, నాట్ రీచింగ్. ఓకే, అంటే తప్పించుకునేటువంటి ట్రూస్ అంటే ఏంటి, సీజ్ ఫైర్. ఇది ఎవరెవరి గురించి మాట్లాడడం తీసుకుంటే రష్యా ఉక్రెయిన్ మధ్యలో జరిగినటువంటి యుద్ధం గురించి. ఈస్టర్ పండుగ అని తెలుసు, ఆ రోజు కూడా మరి రష్యా యుద్ధం ఆపచ్చు కదా, కానీ ఆపలేదు. ఆ ట్రూస్ వాళ్ళే క్రియేట్ చేశారు, వాళ్ళే దాన్ని బ్రేక్ చేశారు అన్న ఒక సెన్స్లో ఇది రాశాడు. ఎల్యూజివ్ అంటే బ్రేక్ చేయడం, దేన్ని ట్రూస్. ఆ యుద్ధం ఏదైతే యుద్ధ విరమణ కనీసం పండగ రోజున ఆపమని అతనే చెప్పాడు వ్లాదిమిర్ పుతిన్, అతనే బ్రేక్ చేశాడు అన్న ఒక సెన్స్ ఇక్కడ రాశాడు. ఓకేనా. సో రష్యా మస్ట్ గివ్ అప్, వదిలేయాలి. ఏంటి, ఇట్స్ మ్యాక్సిమలిస్ట్ అప్రోచ్ పొజిషన్ అండ్ ఎండ్ ద వార్. ఇవాళ ఉక్రెయిన్ పైన విరుచుకుపడుతున్నటువంటి ఈ యుద్ధాన్ని రష్యా ఇప్పటికైనా ఆపేయాలి అని ఒక రైటరు చెప్తున్నాడు. ఈ మ్యాక్సిమలిస్ట్ అప్రోచ్ అంటే, మ్యాక్సిమలిస్ట్ పొజిషన్ అంటే కొంచెం డామినెన్స్, హెజ్మోనిషిప్, అథారిటేటివ్ పవర్ ఏదైతే ఉందో, నీ దగ్గర ఆయుధాలు అన్నీ ఉన్నాయని చెప్పేసి చిన్న దేశమైన ఉక్రెయిన్ మీద విరుచుకుపడడం కరెక్ట్ కాదు. సో ప్లీజ్ గివ్ ఇట్ అప్ ద వార్, గివ్ అప్ ద వార్. ఓకేనా. డోంట్ డూ లైక్ దిస్ ఎల్యూజివ్ టాక్టిక్స్, డోంట్ డూ దిస్ ఎల్యూజివ్ ట్రూస్ అని ఒక రైటరు రష్యాను ఉద్దేశించి ఒక ఎడిటోరియల్ రాసినటువంటి విధానం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. రైటర్ చెప్తున్నాడు, రష్యా మస్ట్ గివ్ అప్ ఇట్స్ మ్యాక్సిమలిస్ట్ అప్రోచ్ అండ్ ఎండ్ ద వార్. యుద్ధాన్ని ఆపేయాలి అని ఇవాళ ఈ యొక్క రైటరు రష్యాకి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఓకే, సో ఇది మనకు మెయిన్గా ఇచ్చినటువంటి హెడ్లైన్ వి హావ్ సీన్. సో ఇది ఇంపార్టెంట్, ఈ పదం ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు చేస్తాను చూడండి. లెట్స్ డిస్కస్ దిస్. ఓకే, యుఎస్ టారిఫ్స్, ఇవాళ అమెరికా పన్నులు విధిస్తుంది ఎడా పెడా ఎటు పడతాడు. సో చైనా హ్యాడ్ రీరౌటెడ్ ఎక్స్పోర్ట్స్ టు స్టే ఆన్ టాప్ టిల్ 2023. చూడండి ఇక్కడ యుఎస్ ఇవాళ పన్నులు విధించింది, చైనా ఏం చేస్తుంది, చైనా హ్యాడ్ రీరౌటెడ్. యాక్చువల్గా ఈ పదాన్ని రీరూటెడ్ అని చదవాలి, చాలామంది రౌటెడ్ అని చదువుతారు, కాబట్టి నేను కూడా రౌటెడ్ అనే పదాన్ని వాడుతున్నా. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. రీరూటెడ్ అంటే ఏంది, ప్లీజ్ చేంజింగ్ ద వేస్, మార్గాలను మార్చుకోవడం. ఎందుకంటే ఇప్పటి వరకు ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ ఈజ్ ద యుఎస్. ఇవాళ 250% ఆల్మోస్ట్ పన్నులు విధించాడు, అంటే మీరు మా దగ్గర రాకండి అని ఇండైరెక్ట్గా చెప్పాడు అమెరికా. సో కాబట్టి ఇప్పుడు చైనా ఏం చేస్తుంది, కొత్త మార్గాలు వెతుక్కుంటుంది. దేనికి, ఎక్స్పోర్ట్స్ కొరకు. అందులో భాగంగా ఇండియాని కూడా వెతికింది. స్టీల్ని ఇండియాలో డంపింగ్ చేస్తుంది తక్కువ కాస్ట్కి. సో అందుకే ఇండియా ఏం చేసింది, 12% ట్యాక్సెస్ విధించింది, ఇంపోర్ట్ ట్యాక్సెస్ విధించింది చైనా పైన, దాన్ని అడ్డుకోవడానికి అని ఒక సెన్స్లో ఇది రాశాడు. సో కాబట్టి ఇప్పుడు చైనా హ్యాడ్ రీరౌటెడ్ ఎక్స్పోర్ట్స్ టు స్టే ఆన్ టాప్ టిల్ 2023. 2023 వరకు కూడా చైనా మంచి అంటే ఎక్స్పోర్ట్ రంగంలో పెద్ద ఎత్తున ముందంజలో ఉన్నటువంటి చైనా కొత్త మార్గాలు వెతుక్కుంటుంది అని దాని యొక్క మీనింగ్ ఇక్కడ. క్లియర్. అండ్ ద నెక్స్ట్ పాయింట్, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ వర్డ్ కనబడుతుంది చూడండి. ఇది మొన్న కూడా నేను గుర్తు చేస్తాను, బట్ వన్స్ అగైన్ ఐ వాంట్ టు టెల్ యూ దిస్ వర్డ్ ఇంపార్టెన్స్. ఫ్రమ్ ద అఖైవ్స్ అన్నాడు. ఈ పదం ఇంపార్టెంట్, మీకు ఇది ఎస్ఎస్సిలో కనబడతా ఉంటుంది పదం. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అఖైవ్స్? అఖైవ్స్ అంటే ఏ ప్లేస్ వేర్ ఓల్డ్ రికార్డ్స్ ఆర్ కెప్ట్, ఎస్పెషల్లీ విత్ రిలేటెడ్ టు ద రూలింగ్ ఆర్ విత్ రిలేటెడ్ టు ద గవర్నమెంట్, is called the word archives. This word is important. Let me simplify this word for you. See, generally we have seen the word ARCH. What is the meaning of arc? ARCH. Arc means rule, all right, or govern. పాలించడం అని చెప్పడాన్ని ఏమంటారు, arc. Then what is the meaning of the word single ruler, monarch? మరి ఇద్దరు పాలిస్తే డయార్క్ లేదా బయార్క్, ఇది ఉందో లేదో తెలియదు, బట్ వీ మేక్ అవర్ ఇంగ్లీష్. ముగ్గురు పాలిస్తే ట్రయార్క్, నలుగురు పాలిస్తే క్వాడ్రార్కీ, పెంటార్కీ, హెగ్జార్కీ, హెప్టార్కీ, ఆక్టార్కీ, నానార్కీ, డెకార్కీ. అసలు పాలనే లేకపోతే అనార్కీ. అనా అంటే మీనింగ్ ఏంటి, నో అన్న ఒక సెన్స్ వస్తుంది ఇక్కడ.
సో ఇట్లా అర్కైవ్స్ అంటే అర్థమైంది ఏ ప్లేస్ వేర్ old records which are related to the ruling or governing records are kept. We call that word in English archives. పురాతన పుస్తకాలు ఉంచేటువంటి ఒక చోటుని ఏమంటారు? అర్కైవ్స్ అంటారు. ఆర్చివ్స్ కాదు, అర్కైవ్స్. సో 50 ఏళ్ల కిందట ఏప్రిల్ 22, 1975లో ఏం జరిగిందనే వార్త ఇక్కడ ఇచ్చాడు. సో ఆ పదం ఇంపార్టెంట్. ఇవి మీకు కావాలంటే చూసుకోవచ్చు, లేకపోతే లైట్. సో దట్ వర్డ్ ఈస్ ఇంపార్టెంట్. ఓకేనా? సో వీఆర్ క్లోజింగ్ ఆల్మోస్ట్ దిస్ వర్డ్. ఓకే, అండ్ నెక్స్ట్ judiciary plays atop on the pyramid. Why did China block exports of rare earth elements అని ఇచ్చాడు. సో బాయ్కాట్ అంటే రిజెక్ట్, క్యాన్సల్, అబాండోన్, రిఫ్యూజ్ అన్న మీనింగ్ వస్తుంది ఇక్కడ. ఇది ఇంపార్టెంట్. ఇంగ్లీష్ కూడా ఇస్తున్నాడండి వాళ్ళ హిందూ పేపర్లో కూడా. నిన్న పదాలు ఇచ్చాడు, నిన్న ఒక పదం ఇచ్చాడు, టాలిస్మాన్ అని ఒక పదం ఇచ్చాడు. ఆ పదాన్ని ఎలా గుర్తుపెట్టేసుకోవాలని కూడా మనం చెప్పాము. మ్యాస్కట్ లేదా సింబల్ అనే వివిధ పదాలు కూడా మనం గుర్తు చేయడం జరిగింది. వర్డ్స్ ఆఫ్ ద డే అని ఇచ్చాడు. ఇక 2 పదాలు ఇస్తాడు ప్రతిరోజు హిందూలో, అవి ఇవాళ కూడా ఇచ్చాడు. చూసుకోండి ఒకసారి. ఇక్కడ విమ్సికల్ బిహేవియర్ అంటాం మనం దీన్ని. విమ్సికల్ బ్రెయిన్ అని చెప్పి కూడా మనం దీన్ని రాస్తామండి. యా, విమ్సికల్ అంటే చపలచిత్తమైనటువంటి బుర్ర. విమ్ అంటే కొంచెం అన్స్టేబుల్, కెపారిషియస్ అండ్ ఇంపల్సివ్ నేచర్. వి కాల్ విమ్సికల్ బ్రెయిన్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. షీ థాట్ మినీ మార్ష్ మెలోస్ వర్ అ విమ్సికల్ వే ఆఫ్ యాడింగ్ డెసర్ట్స్ టు వన్స్ మీస్. విమ్సికల్ అంటే కొంచెం వితౌట్ ఎనీ థింకింగ్, వితౌట్ ఎనీ స్టెబిలిటీ. వీ కాల్ దాట్ వర్డ్ విమ్సికల్ అని చెప్తాం. డిటర్మిన్డ్ బై ఛాన్స్ ఆర్ ఇంపల్స్ ఆర్ విమ్ రాదర్ దాన్ బై నెసెసిటీ ఆర్ రీజన్. అవసరానికి కాకుండా, ఏదో కారణభూతమైనటువంటి విధానంగా కాకుండా, ఏదో జనరల్గా, ఏదో వితౌట్ ఎనీ ప్రయర్ రీజన్, వితౌట్ ఎనీ ప్రాపర్ నెసెసిటీ దాన్ని అలా యాడ్ చేయడాన్ని ఏమంటామంటే విమ్సికల్ వే ఆఫ్ బిహేవియర్. సో దీనికి ఒక పదం ఇచ్చాడు, ఇంపార్టెంట్ పదం ఇది. కెపారిషియస్ బ్రెయిన్ అంటామండి దీన్ని. ఓకేనా? అంటే కొంచెం అన్స్టేబుల్గా ఉన్నటువంటి దాన్ని ఏమంటారు అంటే కెపారిషియస్, చపలచిత్తమైనటువంటి బుర్ర. ఇస్ కాల్డ్ కెపారిషియస్ బ్రెయిన్ ఆర్ విమ్సికల్ బ్రెయిన్. ఇలా మనం పదాలు వాడుకుంటాం. ఓకే, సో దీని యొక్క ప్రొనౌన్సియేషన్ అనేది ఇంటర్నేషనల్ ప్రొనౌన్సియేషన్ ఆల్ఫాబెట్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకో పదం కూడా తీసుకుంటే మనకు కనబడుతుంది ఇక్కడ, సాంక్టిమోనియస్నెస్. అడ్జెక్టివ్ కాబట్టి సాంక్టిమోనియస్. నిన్న కూడా వచ్చింది ఈ పదం, మీరు చూసే ఉంటారు. ఇది అడ్జెక్టివ్ కాబట్టి సాంక్టిమోనియస్. అదే నౌన్ తీసుకుంటే మీరు సాంక్టిమోనియస్నెస్ అనే పదం ఇస్తాడు. సినోనిమ్ తీసుకుంటే ఇక్కడ సెల్ఫ్ రైచువస్, స్వీయ ధర్మాన్ని పాటించడం. హోలియర్ దాన్ దో, ప్యారియస్ సెకండ్ ఏదో ఇచ్చాడు ఇక్కడ. జనరల్గా దీన్ని నార్మల్గా సినోనిమ్స్ తీసుకుంటే ఏమొస్తుందంటే కొంచెం మోర్ దెన్ ద పయోస్, కొంచెం అతి నీతిమంతుడిగా ఉండడం అన్నట్టు. అంత ఉండడం కూడా కరెక్ట్ కాదు, బట్ అలాంటి ఎక్సెసివ్లీ కూడా ఇచ్చాడు. ఎక్సెసివ్లీ ఆర్ హిపోక్రైటికల్లీ పయోస్. ఎక్సెసివ్లీ అంటే కొంచెం ఎక్కువగా, హిపోక్రైటికల్లీ అంటే కాస్త మోసపూరితంగా, పయోస్ అంటే పవిత్రంగా ఉండడం. కాస్త మోసపూరితంగా పవిత్రత మెయింటైన్ చేయడాన్ని ఏమంటారు అంటే సాంక్టిమోనియస్నెస్ అంటూ ఉంటాం. అయితే ఇందులో కూడా మీరు పదాన్ని బయటికి లాగచ్చు కదా. శాంక్ట్ అంటే మీనింగ్ మీకు తెలుసు, పవిత్రత. ఎనీ శాంక్టోరం గర్భగుడి, శాంక్టోరియం గర్భగుడి అని చెప్తా ఉంటాం కదా. ఇది శాంక్టిటీ దాని యొక్క పవిత్రత, హోలీనెస్, పయోస్నెస్, ఇవన్నీ పదాలు కూడా దానికి సినోనిమ్గా తీసుకుంటాం. ఓకేనా? సో ఈ విధంగా ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ప్రొనౌన్సియేషన్, ఈ విధంగా డిఫరెంట్ వర్డ్స్ ఇచ్చాడు. అది కూడా మీరు ఫోకస్ చేయొచ్చు. నౌ ఇట్స్ అ టైమ్ ఆల్మోస్ట్ 10 minutes లెఫ్ట్. వీఆర్ మూవింగ్ టు అవర్ పర్టికులర్ ఎడిటోరియల్ గురించి చూద్దాం. ఇంకేమైనా పదాలు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, సో దట్ వీ విల్ గివ్ యూ ద క్లారిటీ ఆన్ దోస్ వర్డ్స్. సో రిమైనింగ్ వర్డ్స్ కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వర్డ్స్, వీ గెట్ ద క్లారిటీ ఆన్ దిస్. So now we are moving to the editorial column almost. Today's editorial is this on board. You can see already we have seen on the board just now, but let us understand the main heading also clearly. Okay. So let us read this with all clarity. ఇప్పటి వరకు మనం వొకాబులరీ చూసాం. వొకాబులరీ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి న్యూస్ పేపర్ నుంచి, అసలు న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ఎలా చదవాలి, హెడ్లైన్స్ చదివేటప్పుడు ఆ యొక్క వొకాబులరీ వర్డ్స్ని ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, ఆ పదాలను ఎలా గుర్తుపెట్టేసుకోవాలనే క్లారిటీ మనం చూసాం. ఇప్పుడు ఎస్పెషల్లీ వీఆర్ గోయింగ్ టు సీ ద ఎడిటోరియల్ వీ హ్యావ్ బీన్ గివెన్ టుడే. సో నౌ హౌ టు రీడ్ దిస్ ఫస్ట్ హెడింగ్, ల్యాండ్మార్క్ అగ్రిమెంట్. ల్యాండ్మార్క్ మీన్స్ వెరీ హిస్టారిక్, వెరీ ఫేమస్, వెరీ ఇంపార్టెంట్. సో ఇది మనకి ఇచ్చినటువంటి హెడ్డింగ్, ల్యాండ్మార్క్ అగ్రిమెంట్. ఒక ఒప్పందం జరిగింది. ఎక్కడ, ఎవరి దగ్గర? చూడండి, ఆన్ అంటే ప్రిపోజిషన్. సో దిస్ ఎంటైర్ వర్డ్స్ ఆర్ కాల్డ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్.
సో ఆన్ ద డ్రాఫ్ట్ అంటే ఏంటమ్మా, మనం మామూలుగా డ్రాఫ్ట్ బిల్ అంటాం కదా, దట్ ఈస్ నాట్ ఫైనలైజ్డ్ యెట్. ఒక రఫ్ ఎస్టిమేట్ని మనం ఏమంటామంటే డ్రాఫ్ట్. ఇంకా ఫైనలైజ్ కాలేదు, అందరూ సంతకాలు పెట్టారు, ప్రెసిడెంట్ పంపించారు, అప్పటి వరకు దాన్ని డ్రాఫ్ట్గానే మనం పరిగణిస్తాం. అంటే ఒక బ్లూ ప్రింట్, నాట్ ఫైనలైజ్డ్ స్టేట్మెంట్, నాట్ ఫైనలైజ్డ్ వర్డ్, వి కాల్ దట్ ఈస్ డ్రాఫ్ట్. సో ఇక్కడ కూడా ఆన్ ద డ్రాఫ్ట్, WHO అంటే ఏంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పాండమిక్ అగ్రిమెంట్. ఇవాళ రీసెంట్ కరోనా వైరస్ వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డాము, ఏంది కథ అనేది ప్రపంచం అంతా కూడా చవి చూసింది. మరి అలాంటి పాండమిక్స్ వచ్చినప్పుడు మరి ఫ్యూచర్లో ఒకవేళ కనుక వస్తే వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, దానికంటూ ఒక డ్రాఫ్ట్ ఏమైనా ఉందా, ఒక బ్లూ ప్రింట్ ఏమైనా ఉందా అని ఇవాళ వీళ్ళందరూ కూడా వివిధ రకాల కోఆపరేషన్ చేసుకోవడం జరుగుతుంది. ప్రపంచంలో ఉన్న వివిధ దేశాలు ఒకరినొకరు ఈ యొక్క టెక్నాలజీ షేరింగ్ కానీ, ఆ యొక్క ప్యాథోజన్ షేరింగ్ కానీ, వీటన్నిటిని కూడా షేర్ చేసుకోవడానికి వీళ్ళంతా రెడీగా ఉన్నారు. దాని మీద సంతకాలు చేసే వివిధ దేశాలు అని దాని యొక్క మీనింగ్. సో లెట్స్ ఎంటర్ ద ప్యాసేజ్, వీ కమ్ టు నో వాట్ యాక్చువల్లీ ద రైటర్ ఈస్ స్పీకింగ్. Let's see this with all the clarity. Yes. So after nearly 3.5 years, చూడండి ఇది ఎలా రాయడం ఇంపార్టెంట్. 3.5 years, 3.5 అంటే 3.5 సంవత్సరాలు అని చెప్పడానికి ఆ విధంగా రాశాడు. ఇప్పుడు ఆఫ్టర్ అన్నాడు కదా, అంటే ఇది మనం ప్రిపోజిషన్ లాగా లేదా కంజంక్షన్ లాగా తీసుకోవచ్చు. దీని తర్వాత అంటే 3.5 ఏళ్ల కిందట ఏం జరిగింది అనేది మీరు చదువుకోవాలి. ఇక్కడ ఇది ఫ్రేజ్ గానే పరిగణించాలి. ఆఫ్టర్ 3.5 years అండ్ 13 rounds ఆఫ్ మీటింగ్స్. చూడండి 13 సార్ల మీటింగులు జరిగినాయంట. జరిగిన తరువాత ఏమైంది, మెంబర్ స్టేట్స్ ఆఫ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వాట్ ఈ సబ్జెక్ట్, ఇగో ఇది సబ్జెక్ట్. మెంబర్ స్టేట్స్, ఇగో మెంబర్ స్టేట్స్ అంటే దానిలో భాగంగా ఉన్నటువంటి దేశాలు. ఇక్కడ స్టేట్స్ అంటే దేశాలు, ఎందులో భాగం అంటే ఆఫ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో కాబట్టి ఇది కూడా నేను ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కాబట్టి ప్రిపోజిషనల్ ఫ్రేజ్లోనే నేను రాస్తా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో భాగంగా ఉన్నటువంటి దేశాలు ఏం చేశాయంట, హ్యావ్ అగ్రీడ్, ఒప్పందం చేసుకున్నాయి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఏ విషయంలో ఒప్పందం చేసుకున్నాయి, ఆన్ మెజర్స్ అంటే సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆన్ మెజర్స్, వివిధ అంశాలపైన సంతకాలు చేసుకున్నాయంట, వివిధ అంశాలపైన ఒప్పందం చేసుకున్నాయి. అగ్రీడ్, అంటే ఒప్పుకున్నాయి. సో ఏమిటా విధానాలు, ఇక్కడ మెజర్స్ అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఒపీనియన్స్, డెసిషన్స్, వివిధ రకాల స్టెప్స్, వివిధ రకాల ఇన్స్ట్రక్షన్స్ అన్న విధంగా మనం తీసుకోవచ్చు. ఏమిటా ఇన్స్ట్రక్షన్స్ అంటే టు ప్రివెంట్ అంటే దాన్ని అడ్డుకోవడం, ప్రిపేర్ ఫర్ దానికి సిద్ధంగా ఉండడము, అండ్ మరియు రెస్పాండ్ టు పాండమిక్స్. ఒకవేళ ఈ విపత్కర మహమ్మారిలు, పాండమిక్స్ అంటే తెలుసు కదా, పాండమిక్, డెమ్ అంటే ప్రజలు, పాన్ అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్రపంచమంతా పాకిపోయేటువంటి వ్యాధిని ఏమంటారు, పాండమిక్. ఓకేనా, ఇలా. సో ఇదంతా కూడా ఫ్రేజ్లో తీసుకున్నాము. సో వాటి పాండమిక్స్కి ఎలా రెస్పాండ్ అవ్వాలి, వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాటిని ఎలా అడ్డుకోవాలి అనే కొన్ని మెజర్స్ పైన ఇవాళ మెంబర్ స్టేట్స్ అన్ని కూడా ఒప్పందం చేసుకున్నాయి అని దాని యొక్క మీనింగ్. క్లియర్? నెక్స్ట్ లైన్, ఆన్ April 16th, ఇది మళ్ళీ ఫ్రేజ్గా తీసుకుంటాం. ఆన్ April 16th, what happened? So the intergovernmental negotiating body, ఇంటర్గవర్నమెంటల్ అంటే అంతర్గతంగా ఉన్నటువంటి ఒక అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి అనుకుందాం. అందులో అంతర్గతంగా ఉన్నటువంటి నెగోషియేటింగ్ బాడీ అంటే చర్చలు జరిపేటువంటి ఒక సంస్థ, ఒక ఆర్గనైజేషన్ అందులో లోపల. సో ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ బాడీ అండ్ ద సబ్జెక్ట్ ఈస్ ఫైనలైజ్డ్. ఫైనలైజ్డ్ ప్రపోజల్, ఒక ప్రపోజల్ని చివరికి ఫైనలైజ్ చేశారంట. ఎవరికి అంటే ఫర్ ద, చూడండి ఇది మళ్ళీ ప్రిపోజిషన్ ఫ్రేజ్, ఫర్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పాండమిక్ అగ్రిమెంట్. ఈ పాండమిక్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో దాని విషయంలో ఫైనలైజ్కు ఆ యొక్క విధానాన్ని తీసుకొచ్చారు. అందులో ఉన్నటువంటి ఒక ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ బాడీ. నెగోషియేషన్ అంటే సంప్రదింపులు, బేరమాడడం అంటాం కదా. సో దట్స్ కాల్డ్ నెగోషియేటింగ్ బాడీ, ఒక సంస్థ. సో దట్ డ్రాఫ్ట్, మరి ఇప్పుడు వీళ్ళు సంతకాలు చేశారు కదా, ఆ యొక్క బ్లూ ప్రింట్, ఆ యొక్క రఫ్ పేపర్ని ఏమంటామంటే డ్రాఫ్ట్. వర్బ్ చూడండి, ద డ్రాఫ్ట్ ఈజ్, ఇది వర్బ్. ద డ్రాఫ్ట్ ఈజ్ నౌ రెడీ. ఇప్పుడు అది సిద్ధమైపోయిందంట. దేనికి?
టు బీ అడాప్టెడ్. టు బీ అడాప్టెడ్ అంటే రిటర్న్ ఇన్ ద పాసివ్ వాయిస్ ఆఫ్ టు ఇన్ఫినిటీ. టు బీ అడాప్టెడ్ ఎప్పుడు ఇది వాళ్ళు అమలు చేయబోతున్నారంట. అడాప్టెడ్ అంటే తీసుకోవడం, అందరు సంతకాలు పెట్టారు. ఇక నెక్స్ట్ మంత్ రైట్, టు బీ అడాప్టెడ్ బై ద నెక్స్ట్ మంత్. ఎవరు ఇది అడాప్ట్ చేసుకోబోతున్నారు అంటే బై ద వరల్డ్ హెల్త్ అసెంబ్లీ. ఇవాళ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ దీన్ని అడాప్ట్ చేసుకోబోతుంది, అంటే అందరూ దాని ప్రకారం నడుచుకోబోతున్నారు అని దాని యొక్క మీనింగ్. సో ఈ డ్రాఫ్ట్ని ఏ విధంగా నిర్వచించవచ్చు అనేది ఎక్స్ట్రా పార్ట్ ఇక్కడ ఇచ్చాడు. డిస్క్రైబ్డ్ యాజ్, దీన్ని ఈ విధంగా నిర్వచిస్తున్నారు. ఏ విధంగా? జనరేషనల్ అకార్డ్. చూడండి, అకార్డ్ అంటే మీనింగ్ ఏంటి? అగ్రిమెంట్. దీని గురించి కూడా మనం మాట్లాడాము, ఒక క్లారిటీ ఇస్తాం చూడండి. దీని బిట్లో కూడా మీకు క్లారిటీ. ఇప్పుడు చూడండి, కార్డ్ మనం ఆల్రెడీ చెప్పాము, బట్ వన్స్ అగైన్ ఐ will tell you. CORD లేదా CARD, which means what we speak in English, heart. హృదయము, HEART. So this is actually the meaning of heart. మనం అంటాం కదా కార్డియాలజిస్ట్, కార్డియాక్ అరెస్ట్, కార్డియోగ్రాము, కార్డియోగ్రాఫ్, ఇట్లా కొన్నిసార్లు CO ఉంటుంది, కొన్నిసార్లు CA ఉంటుంది, బట్ ద మీనింగ్ ఈ సేమ్, హార్ట్, హృదయము. సో అందరూ ఒకే అంశం పైన ఒప్పుకోవడాన్ని ఏమంటారు? కాంకార్డ్. కాన్ అంటే మీనింగ్ ఏంది? టుగెదర్. అందరూ హృదయపూర్వకంగా ఒప్పుకోవడాన్ని ఏమంటారు? కాంకార్డ్. మరి ఒప్పుకోకపోవడాన్ని డిస్కార్డ్. డిస్ అంటే చెప్పాము కదా, నెగటివ్ కాంటెక్స్ట్లో వస్తుంది, అంటే ఎవరు ఒప్పుకోవట్లేదు. అగ్రిమెంటు, డిసగ్రిమెంటు. అదేవిధంగా కాంకార్డ్కు ఇంకొక సినోనిమ్ ఏంటంటే అకార్డ్. అకార్డ్ అన్నా కూడా ఒప్పందమే, శాంతి ఒప్పందం. ఇట్లా కాంకార్డు, అకార్డు, రికార్డ్. మనం రికార్డ్ అంటాం, అంటే హృదయపూర్వకంగా మళ్ళీ దాన్ని తీసుకోవడం, ఇస్ కాల్డ్ రికార్డ్. మళ్ళీ హర్ట్ఫుల్గా దాన్ని డేటాని తీసుకోవడాన్ని రికార్డింగ్ ద డేటా, జస్ట్ లైక్ దట్. సో ఇట్లా ఇప్పుడు అకార్డ్ అనే పదం మీకు గుర్తుంటుంది కదా. ఎస్. సో డిస్క్రైబ్డ్ యాజ్ ఎ జనరేషనల్ అకార్డ్, అంటే జనరేషనల్ అంటే ఒక హిస్టారికల్ ఒప్పందం. టు మేక్ ద వరల్డ్ సేఫర్, ఇవాళ ప్రపంచాన్ని సేఫ్గా ఉంచడానికి ఇది ఒక జనరేషనల్, ఒక హిస్టారికల్ ఆ యొక్క ఒప్పందంగా వాళ్ళు నిర్వచిస్తున్నారు ఈ యొక్క డ్రాఫ్ట్ బిల్ని, ఈ యొక్క డ్రాఫ్ట్ పేపర్ని. ఓకే, నెక్స్ట్ దో అంటే తెలుసు కదా, ఇది కంజంక్షన్, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్లో ఉంటుంది. దో మోర్ లిమిటెడ్ ఇన్ స్కోప్. చూడండి, దో మోర్ లిమిటెడ్ ఇన్ స్కోప్. ఇప్పుడు చూడండి, మోర్ వచ్చింది కాబట్టి దాన్ వస్తుంది. చూడండి, మోర్ దాన్ అంటాం. మోర్ దాన్ అంటే దీనికన్నా మించి, దేనికన్నా మించి. చూడండి, లిమిటెడ్ ఇన్ స్కోప్ అంటే దీని పట్ల పెద్ద ఆశలు ఏం లేవు, లిమిటెడ్, చాలా తక్కువ ఉన్నాయి. మోర్ లిమిటెడ్ స్కోప్, పెద్ద ఆశలు ఏం లేవు, చాలా చిన్న స్కోప్, చిన్న హోప్. దాన్ ద అంబిషియస్ వన్, ఎవరితో కంపేర్ చేస్తున్నాడు? దాన్ ద అంబిషియస్ వన్. ఇంతకు ముందు తీసుకొచ్చినటువంటి అంబిషియస్గా అంటే గొప్పగా తీసుకొచ్చిన దానికన్నా దీనిలో చాలా తక్కువ స్కోప్ ఉందంట. దాన్ ద అంబిషియస్ వన్. ఇది ఎప్పుడు తీసుకొచ్చారు? ఎస్, ఫస్ట్ ప్రపోజ్డ్ బై WHO. మొట్టమొదటిసారిగా ఇంకోటి ఏదో తీసుకొచ్చారంట, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆ ప్రపోజల్ ద్వారా తీసుకొచ్చిన దానికన్నా ఇది పెద్దగా స్కోప్ ఏం లేదు, చాలా లిమిటెడ్ స్కోప్ ఉంది అని రైటర్ చెప్తున్నాడు. ఇప్పుడు ఇది నెగటివ్ కాంటెక్స్ట్ కదా, లిమిటెడ్ స్కోప్. ఇప్పుడు పాజిటివ్ చెప్తారు రైటర్. చూడండి, ఇట్ ఈజ్, ఇది సబ్జెక్ట్. ఇట్ ఈజ్, ఇది వర్బ్. స్టిల్ అంటే యాడ్ వర్బ్. ఇట్ ఈజ్ స్టిల్ అ రిమార్కేబుల్. రిమార్కేబుల్ అంటే ఏంటి? ల్యాండ్ మార్క్. ఇంతకుముందు చెప్పుకున్నాగా ల్యాండ్ మార్క్. ఇట్ ఈజ్ అ రిమార్కేబుల్ అచీవ్మెంట్, ఒక చెప్పుకో విధమైనటువంటి గొప్ప విజయము. ఈ విజయం ఏం చేస్తుంది? ఎందుకంటున్నాడు మరి? కన్సిడరింగ్ ద వ్యారీడ్ ప్రయారిటీస్ అండ్ కంపల్షన్స్. ఇక్కడి వరకు చదవాలి, వెయిట్. చూడండి, కన్సిడరింగ్ ద వ్యారీడ్ ప్రయారిటీస్ అండ్ కంపల్షన్స్. వ్యారీడ్ అంటే వివిధ రకాలుగా, వివిధత. సో కన్సిడరింగ్ అంటే లెక్కలోకి తీసుకోవడం, టేకెన్ ఇన్ టు ద అకౌంట్. కన్సిడరింగ్ ద వ్యారీడ్ ప్రయారిటీస్ అంటే వివిధ దేశాల యొక్క ఇంపార్టెన్స్ లెక్కలోకి తీసుకున్నారు. అండ్ కంపల్షన్స్, తప్పనిసరైనటువంటి విషయాలు కూడా లెక్కలోకి తీసుకున్నారు. ఏ విషయంలో? ఫర్ ద గ్లోబల్ నార్త్. గ్లోబల్ నార్త్ అంటే ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు ఉన్నాయి కదా, అలాంటి దేశాల గురించి మాట్లాడుతున్నాడు. ఫర్ ద గ్లోబల్ నార్త్ అండ్ మరియు ద డెవలపింగ్ కంట్రీస్ అంటే లైక్ ఇండియా, సదరన్ కంట్రీస్ అని మనం తీసుకోవచ్చు. సో డెవలపింగ్ కంట్రీస్ ఎస్పెషల్లీ విత్ ద US, ఎందుకంటే US గురించి సంబంధించినటువంటి విషయాలు కూడా కొన్ని లెక్కలకు తీసుకున్నారంట.
ఎస్పెషల్లీ విత్ ద యుఎస్. ఈ యుఎస్ ఏంటి అంటే నాట్ అ పార్ట్ ఆఫ్ WHO సిన్స్ జనవరి. ట్రంప్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో వెంటనే ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికా ఎగ్జిట్ అయ్యింది. దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్ని కూడా వీళ్ళు లెక్కలోకి తీసుకున్నారంట. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా టైం ఉంది కాబట్టి లెట్స్ రీడ్ వన్ మోర్ పారాగ్రాఫ్. క్లియర్? సో లెట్స్ గో టు ద నెక్స్ట్ లైన్. వైల్ అన్నాడు కదా, వైల్ అంటే కంజంక్షన్ అయినా హ్యాపెనింగ్ అట్ ద సేమ్ టైం టూ యాక్షన్స్. ఇప్పుడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? వైల్ ద డెవలప్డ్ కంట్రీస్, ఇగో డెవలప్డ్ కంట్రీస్ అంటే ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి దేశాలు, ఎగ్జాంపుల్ లైక్ అమెరికా అండ్ రష్యా. సో బాల్క్డ్ ఆన్, చూడండి బాల్క్డ్ ఆన్ అంటే ఇది వర్బ్ అండి. బాల్క్డ్ ఆన్ అంటే రిఫ్యూజ్డ్, రిజెక్టెడ్, దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్, డిసగ్రీయింగ్, ఒప్పుకోవట్లేదు. సో డెవలప్డ్ కంట్రీస్ బాల్క్డ్ ఆన్ ఫ్రమ్ కమిట్మెంట్స్. ఫ్రమ్ అంటే వెరీ స్ట్రాంగ్, వాళ్ళు కొన్ని బలమైనటువంటి నిర్ణయాలను తిప్పికొడుతున్నారు. ఏమిటా బలమైనటువంటి నిర్ణయాలు, వేటిని తిప్పికొడుతున్నారు అభివృద్ధి చెందిన దేశాలు అంటే చూడండి, టు షేరింగ్ డయాగ్నోస్టిక్స్ అంటే వ్యాధికి సంబంధించినటువంటి వివిధ ఆ యొక్క డయాగ్నోస్టిక్స్ కూడా షేర్ చేయడానికి సిద్ధంగా లేరు. ట్రీట్మెంట్స్ని కూడా షేర్ చేయట్లేదు. అయినా వ్యాక్సిన్స్ కూడా పెద్దగా మనకు అందించట్లేదు. అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్, టెక్నాలజీ అంటే సాంకేతికత కూడా పెద్దగా వేరే దేశాలకు అందించట్లేదు. వీటన్నిటిని వాళ్ళు అభివృద్ధి చెందిన దేశాలు బాల్క్డ్ అంటే రిఫ్యూజ్ చేస్తున్నారు, రిజెక్ట్ చేస్తున్నారు, ప్రివెంట్ చేస్తున్నారు అని మనం అర్థం చేసుకుంటాం. మరి ఇప్పుడు వైల్ అనేది ఇక్కడికి మ్యాచ్ అవుతుందో చూసుకోండి. వైల్ ఇదే సమయంలో డెవలపింగ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలు లైక్ ఇండియా, డెవలపింగ్ కంట్రీస్ హెజిటేటెడ్ అంటే కొంచెం సంకోచిస్తున్నాయి, like little bit contracted, they are not expressive, they are not also giving the data to other countries like India. Developing countries hesitated to commit. ఈ కమిట్మెంట్ తీసుకోవడానికి కొంచెం హెజిటేటింగ్గా ఉన్నాయంట. ఏ కమిట్మెంట్? ఇగో టు షేరింగ్ ప్యాథోజన్ శాంపిల్స్, టు షేరింగ్ ప్యాథోజన్ అంటే ఏంటి? ఎస్, సమ్ సార్ట్ ఆఫ్ మైక్రోబ్స్, బ్యాక్టీరియా, వైరస్ అంటే వ్యాధికారకమైనటువంటి ఆ యొక్క వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, వాటిని షేర్ చేయడానికి ఈ దేశాలకు కొంచెం హెసిటేటింగ్గా ఉన్నాయంట. టు షేరింగ్ ప్యాథోజన్ శాంపిల్స్ అండ్ జీనోమ్ సీక్వెన్సెస్. కరోనా టైంలో పెద్ద ఎత్తున ఇవి అవసరం పడ్డాయి, కానీ ఎవరు కూడా ముందుకు రాలేదు. అండ్ ఇప్పుడు ఎస్పెషల్గా చైనా, అంతెందుకు ఆ వైరస్ చైనాలోనే ఉంటుంది కదా, చైనా ఏమైనా షేర్ చేసిందా? లే, అసలు వైరస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. జీనోమ్ సీక్వెన్స్ ఏంటంటే చెప్పలేదు. సో అలా జీనోమ్ సీక్వెన్సెస్ కూడా వీళ్ళు షేర్ చేయడానికి సిద్ధంగా లేరంటే డెవలపింగ్ కంట్రీస్. విదౌట్ అష్యూర్డ్ యాక్సెస్ టు టెస్ట్స్, ఎలాంటి ఒక బలమైనటువంటి అష్యూరెన్స్ కూడా యాక్సెస్ ఇవ్వలేదు. దేనికి? టెస్టులు చేయడానికి కానీ, ట్రీట్మెంట్స్ అందించడానికి కానీ, అండ్ మరియు అంతేకాకుండా వ్యాక్సిన్స్ని కూడా పెద్దగా అందించలేదు. వ్యాక్సిన్స్ డెవలప్డ్ యూజింగ్ ద షేర్డ్ మెటీరియల్ అంటే ఈ యొక్క అందరూ కలిసి షేర్డ్ మెటీరియల్ అంటే ద డేటా విచ్ ఈస్ పుట్ ఆన్ ద వెబ్సైట్, అలాంటి డేటా కూడా పెద్దగా అందలేదు. సో డెవలప్డ్ కంట్రీస్ బలంగా ఉన్నాయి, వాళ్ళు ప్రివెంట్ చేస్తున్నారు. డెవలపింగ్ కంట్రీస్ కూడా ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా కాస్త హెసిటేటెడ్గా ఉన్నారు, వాళ్ళు కూడా డేటా షేర్ చేయట్లేదు. అంటే వీటన్నిటినీ కూడా సాల్వ్ చేయడానికి వాళ్ళ ప్రపంచ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏంది ఒక డ్రాఫ్ట్ తీసుకుని వచ్చింది. మీరు ఇలా ఉండకూడదు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు ప్లీజ్ యువర్ ఆల్ షుడ్ బి ఇన్ ఏ కోఆపరేటివ్ మేనర్ అన్న విధంగా ఒక సంతకాలు తీసుకోవడం జరిగింది వాళ్ళ. నెక్స్ట్ ఏంటనే చూద్దాం. నెక్స్ట్ ద డిసగ్రిమెంట్స్ ఆర్ రెమినిసెంట్. ఇప్పుడు చూడండి, వాట్ ఈ సబ్జెక్ట్? ఎక్స్క్యూజ్ మీ. ద డిసగ్రిమెంట్స్ అంటే ఒప్పందాలు చేసుకోకపోవడం, ఒకరినొకరి మధ్యలో అగ్రిమెంట్స్ లేకపోవడం. ద డిసగ్రిమెంట్స్ ఆర్, చూడండి ఇది వర్బ్ ఆర్. ఇవి చూడండి, రెమినిసెంట్ అంటే ఇది అడ్జెక్టివ్. రెమినిసెంట్ అంటే గుర్తుకొస్తున్నాయి. ఒక పదం కూడా వచ్చింది, రెమినీస్. అది ఆ జేడి వ్యాన్స్ వల్ల నాన్ని గ్రాండ్ నానోజెనేరియన్ ఆమె కూడా ఈ పదం వాడింది. రెమినిసెస్ అది వర్బ్, ఇది రెమినిసెంట్ ఈఎన్టీ వచ్చింది. మొన్న కర్ణాటక అబ్బాయి కూడా ఇదే అడిగాడు, కొన్నిసార్లు ఈఎన్టీ వస్తే నౌన్ అని చెప్పాము, మొన్న ఎంట్రాంట్ అంటే నౌన్ అని చెప్పాను, అది వాస్తవంగా నౌన్, అక్కడ కూడా ఏఎన్టీ వచ్చింది, అట్లా అని చెప్పి దాన్ని అడ్జెక్టివ్గా తీసుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు చూడండి, దీన్ని ఈఎన్టీ వచ్చింది కాబట్టి పక్కా కొన్ని పదాలు అట్లా కొన్ని అడ్జస్టబుల్గా ఉంటాయి, బట్ మనం డైరెక్ట్గా క్వశ్చన్ చేయడానికి వీల్లేదు.
సో రెమినిసెంట్ అంటే ఇది అడ్జెక్టివే. ఈఎన్టీ వచ్చింది కాబట్టి ఎక్కడైనా సరే ఈఎన్టీ వస్తే జనరల్గా అది అడ్జెక్టివ్, కానీ కొన్నిసార్లు నౌన్గా తీసుకోవడం జరుగుతుంది. దట్ యూ షుడ్ యాక్సెప్ట్. సో ద డిసగ్రిమెంట్స్ ఆర్ రెమినిసెంట్ ఆఫ్ హౌ ఇండోనేషియా. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఎలా గుర్తుపెట్టేసుకోవాలంట ఆఫ్, ఎలా అంటే హౌ ఇండోనేషియా, ఒక దేశం గురించి చెప్తున్నాడు. హౌ ఇండోనేషియా చూడండి ఇక్కడ, టర్న్ టు ద స్పాట్లైట్. స్పాట్లైట్ అంటే ఏంటి? టర్న్ టు ద స్పాట్లైట్ అంటే ఎస్, లైక్ అందరి దృష్టి మరల్చింది, అందరూ దాని మీద ఫోకస్ చేశారు. టర్న్ టు ద ఫోకస్, దేని మీద ఫోకస్ చేసింది? ద ఇన్ఈక్విటబుల్ H5N1 శాంపుల్ షేరింగ్ మెకానిజం. ద ఇన్ఈక్విటబుల్ H5N1 శాంపుల్ sharing mechanism in the mid 2000s. ఎప్పుడు? in the mid 2000s, in the absence of equitable and affordable access to vaccines developed, ఇక్కడ వరకే అండర్లైన్ చేయాలి, మళ్ళీ ఇంకో వేరే పదంగా చదవాలి, కలిపి చదవద్దు అది. to vaccines developed యూజింగ్ ఇట్స్ శాంపిల్స్. ఇది ఒక దేశం గురించి మాట్లాడుతున్నాడు. ఇది జరిగిందంట 2000 ఆ సంవత్సరంలో, 2001, 2002 ఆ సమయంలో ఏం జరిగిందో చెప్తున్నాడు ఒక ఎగ్జాంపుల్. అంటే అప్పుడు ద అబ్సెన్స్ ఆఫ్ ఈక్విటబుల్ అండ్ అఫోర్డబుల్ యాక్సెస్ లేదు అప్పట్లో, 2000 ఆ సంవత్సరంలో. ఇప్పుడు చూడండి, ఈక్విటబుల్ అంటే ఫెయిర్, విచ్ ఇస్ జస్ట్, విచ్ ఇస్ రైట్. సో అలాంటి ఒక సరి అయినటువంటి ఒక అఫోర్డబుల్ అంటే అందరికీ అందించేటువంటి ఒక అఫోర్డబుల్ యాక్సెస్ లేదు, ఈక్విటబుల్ మెకానిజం లేదు. దేనికి? టు వ్యాక్సిన్స్ డెవలప్డ్ యూజింగ్ ఇట్స్ శాంపిల్స్. ఇప్పుడు దేని శాంపిల్స్? ఇండోనేషియాలో ఉన్నటువంటి H5N1 శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచ దేశాలకు అందించకుండా వాళ్ళ దగ్గరే పెట్టుకొని వివిధ దేశాలను ఇబ్బంది పెట్టింది ఈ యొక్క దేశం అన్న ఒక సెన్స్లో ఈ యొక్క సెంటెన్స్ రాశాడు. హౌ ఇండోనేషియా టర్న్డ్ స్పాట్లైట్ ఆన్ ద ఇన్ఈక్విటబుల్. చూడండి, ఇన్ఈక్విటబుల్ అంటే మీనింగ్ ఏం తీసుకోవచ్చు? దీని యొక్క మీనింగ్ అంటే అన్ఫెయిర్ అన్న ఒక మీనింగ్ తీసుకుంటాం. అన్ఫెయిర్, నాట్ జస్ట్, అన్జస్ట్, ధర్మబద్ధం కాని విధంగా ఆ యొక్క పని చేసిందంట. ఎవరు? ఈ యొక్క ఇండోనేషియా అప్పట్లో 2000 సంవత్సరంలో ఆ యొక్క H5N1 శాంపుల్ షేరింగ్ మెకానిజంని షేర్ చేయలేదు, ఆ యొక్క విధానాన్ని వేరే దేశాలకు అందించలేదు. సో దానివల్ల పెద్ద ఎత్తున అప్పట్లో డిసగ్రిమెంట్స్ ఉండే, కానీ ఇప్పుడంతా ప్రపంచమంతా కూడా ప్లాట్ఫామ్కి వచ్చి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చినటువంటి డ్రాఫ్ట్ పైన సంతకం పెట్టినాయి అన్ని దేశాలు. నెక్స్ట్ మంత్ అది అమలు కాబోతుంది అనే క్లారిటీ ఫస్ట్ ప్యాసేజ్లో ఇచ్చాడు. ఓకే, అండ్ ద నెక్స్ట్ ప్యాసేజ్ ఫర్ యువర్ హోంవర్క్. ఓకేనా, దానిలోపు నేను ఫటాఫట్ 2 నిమిషాలు డిస్కస్ చేస్తాను చూడండి. సో ద ఫస్ట్ ఆర్టికల్ అంటే అందులో ఉన్నటువంటి ఆ డ్రాఫ్ట్ బిల్లులో ఉన్నటువంటి మొట్టమొదటి ఆర్టికల్ ఏం చెప్తుందంట? ద ఫస్ట్ ఆర్టికల్ దట్ ఆల్ కంట్రీస్ అగ్రీడ్ అపాన్. ఈ ఆర్టికల్ గురించి ప్రపంచ దేశాలు కూడా అన్ని ఒప్పుకున్నాయంట. అగ్రీడ్ అపాన్ వాజ్ ద కమిట్మెంట్. ఇది వర్బ్, ఆబ్జెక్ట్ చూడండి, వాజ్ ద కమిట్మెంట్. ఈ యొక్క కమిట్మెంట్ ఇస్తుంది దేనికి? టు ప్రొటెక్ట్. ఏం ప్రొటెక్ట్? టు ప్రొటెక్ట్ హెల్త్ కేర్ వర్కర్స్ బెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరైతే ఇప్పుడు డాక్టర్స్ కానీ నర్సులు కానీ ఈ విధంగా హెల్త్ డిపార్ట్మెంట్లో ఎవరైతే పనిచేస్తున్నారో వారందరికీ ఫస్ట్ ప్రొటెక్షన్ ఇస్తుందంట ఈ యొక్క ఫస్ట్ ఆర్టికల్. అండ్ నెక్స్ట్ ద మోస్ట్ రిమార్కబుల్ అచీవ్మెంట్ అంటే గ్రేట్ అచీవ్మెంట్. ఇది ఫటాఫట్ చదువుతాను చూడండి. ద మోస్ట్ రిమార్కబుల్ అచీవ్మెంట్ వాజ్ ఇన్ గెటింగ్ ఎవ్రీ కంట్రీ టు అగ్రీ ఆన్. ఇవాళ ప్రతి దేశం కూడా ఈ యొక్క డ్రాఫ్ట్ పైన సంతకాలు చేశాయి. ఆన్ ప్యాథోజన్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ సిస్టమ్. అందరికీ లాభదాయకమైనటువంటి ఈ యొక్క షేర్ చేయాలని ఒక సిస్టమ్ పైన కూడా ప్రపంచ దేశాలు సంతకం పెట్టాయి. సో దట్స్ అ మోస్ట్ రిమార్కబుల్ అచీవ్మెంట్. చెప్పుకో విధమైనటువంటి హిస్టారికల్ ఒక ల్యాండ్ మార్క్, హిస్టారికల్ బెంచ్ మార్క్ అన్న విధంగా మనం తీసుకుంటాం. సో డెవలపింగ్ కంట్రీస్ that share pathogen samples and genome sequence data are guaranteed to get access to any diagnostics, vaccines or treatments that are developed using the samples or data. ఆ ప్యాథోజన్స్ ఆధారంగా చేసుకున్నటువంటి డేటా ఏదైతే ఉందో, శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో డెవలపింగ్ నేషన్స్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాయని ఈ యొక్క బిల్లో పేర్కోవడం జరిగింది. నెగోషియేషన్స్ అంటే డిస్కషన్స్, సంప్రదింపులు ఆన్ హౌ కంట్రీస్ విల్ షేర్ శాంపిల్స్ అండ్ vaccines, how samples and vaccines and drugs are set to continue
ఫార్మాస్యూటికల్ కంపెనీస్, ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క ఫార్మాస్యూటికల్ కంపెనీస్ హ్యావ్ కమిటెడ్ టు డొనేట్ 10% ఆఫ్ దేర్ ప్రొడక్షన్. వాళ్ళు ఏవైతే ఆ యొక్క టాబ్లెట్స్ కానీ మెడిసిన్ కానీ తయారు చేస్తున్నారో అందులో 10% కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఇవ్వడానికి కూడా సంతకాలు చేసుకున్నారంట. అదేవిధంగా అండ్ ఆఫర్ అప్ టు అనదర్ 10% ఎట్ అఫోర్డబుల్ ప్రైసెస్. అంతేకాకుండా ఇంకొక 10% కూడా అఫోర్డబుల్ ప్రైసెస్కి ప్రజలకు అందించడానికి కూడా ఈ యొక్క ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అందులో సంతకం చేశాయి. ఇంకేమంటున్నాడు, ద కోవిడ్-19 పాండమిక్, చూడండి ఇక్కడ, ద కోవిడ్-19 పాండమిక్ బ్రాట్, చూడండి ఇది ఇంపార్టెంట్, బ్రాట్ టు ద ఫర్ అంటాడండి. ఇది ఒక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. బ్రింగ్ టు ద ఫర్ అంటే ముందుకు తీసుకురావడం, ఫర్ అంటే ఏంది, ఫర్ హెడ్ అంటే ముందుకు తీసుకురావడం, బ్రింగ్ అంటే తీసుకురావడం. సో ఇవాళ కోవిడ్-19 పాండమిక్ మన ముందుకు తీసుకొచ్చింది, ఏం తీసుకొచ్చింది, అండ్ ఇన్ఈక్విటబుల్ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్. అవునా కాదా? ఇండియాలో అందరికి ఇచ్చారులే, ప్రపంచంగా ఇవ్వలే కదా, వివిధ దేశాలకు, ఆఫ్రికా లాంటి దేశాలకు అసలు వ్యాక్సిన్స్ లేవు ఇప్పటి వరకు కూడా, కానీ ఇండియా హెల్ప్ చేసింది వాళ్ళందరికీ. సో ఈ విషయాలన్నీ బయట పెట్టింది ఇవాళ పాండమిక్, కరోనా మహమ్మారి అనేది ఇవన్నీ బయట పెట్టింది అని రెడ్డర్ అంటున్నాడు. నెక్స్ట్, మెనీ డెవలప్డ్ కంట్రీస్, ప్రపంచంలో ఉన్న చాలా అభివృద్ధి చెందిన దేశాలు స్టాక్ పైలట్ అంటే స్టాష్డ్ అంటాం అన్నాడు, STASHED అంటే మొత్తం వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున ఆ యొక్క స్టాక్ అనేది ఉంది, పేరుకుపోయింది. స్టాక్ పైలట్ వ్యాక్సిన్స్, వాళ్ళ పెద్ద ఎత్తున వాళ్ళ దగ్గర వ్యాక్సిన్స్ అనేవి పేరుకుపోయాయి. వైల్ ఎట్ ద సేమ్ టైం, ఇదే సమయంలో మెనీ డెవలపింగ్ కంట్రీస్ ఎస్పెషల్లీ దోస్ ఇన్ ఆఫ్రికా వర్ లెఫ్ట్ వెయిటింగ్ ఫర్ వ్యాక్సిన్స్. పాపం వారి దగ్గర వ్యాక్సిన్స్ లేవంట, వితౌట్ వ్యాక్సిన్స్ వాళ్ళందరూ జీవితం గడపడం జరిగింది అప్పట్లో, అయినా కానీ అభివృద్ధి చెందిన దేశాల దగ్గర పెద్ద ఎత్తున వ్యాక్సిన్ నిల్వలు ఉన్నాయి, రిజర్వ్స్ ఉన్నాయి, స్టాక్ పైల్స్ అండ్ రిజర్వ్స్. సో ద కేస్ ఆఫ్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ sharing the technology with the developing countries during a pandemic has also been sorted out. ఈ పదం తెలుసు కదా, సార్ట్ అవుట్ అంటే ఎస్, దట్ ద ప్రాబ్లమ్ ఈజ్ రిజాల్వ్డ్, దట్ వన్ ఈజ్ ఫైనల్లీ అడ్రెస్డ్, అది పరిష్కరించబడింది అందరి యొక్క మీనింగ్. అండ్ నెక్స్ట్, ద మెయిన్ డిబేట్ సెంటర్డ్ అరౌండ్ ద కండిషన్స్ అండర్ విచ్ దిస్ ట్రాన్స్ఫర్ విల్ హ్యాపెన్. ఈ విధంగా వాళ్ళు ఈ యొక్క టెక్నాలజీ కానీ ప్యాథోజన్స్ కానీ ట్రాన్స్ఫర్ చేసుకోబోతున్నారు. Countries have agreed that technology transfer will be on mutually agreed terms and not voluntary. అయినా ఏదో నాకు ఇష్టం వస్తేనే నేను టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తా, నాకు ఆ దేశం నచ్చకపోతే నా దేశం ట్రాన్స్ఫర్ చేయను, ఇట్లా వాల్యూంటరీగా కాకుండా, వాల్యూంటరీ అంటే సెల్ఫ్, అయినా వాల్యూంటరీకి కాకుండా మ్యూచువల్లీ అగ్రీడ్ టర్మ్స్ మీద వాళ్ళు సంతకాలు చేసుకున్నారంట. సో యాజ్ ఫార్మా కంపెనీస్, ఎందుకంటే ఫార్మా కంపెనీస్కి ఏం కావాలంట, ఫార్మా కంపెనీస్ వాంటెడ్ ఇట్ టు బి, అవును, ఎందుకంటే ఈ యొక్క టాబ్లెట్స్ యొక్క వ్యాక్సిన్ తయారు చేసేది ఫార్మా కంపెనీసే కదా. సో కాబట్టి వాల్యూంటరీగా ఉంటే కుదరదు, ఎందుకంటే వాళ్ళకి డేటా అనేది అందాలి, దాని ప్రకారంగా వాళ్ళు వివిధ రకాల టాబ్లెట్స్ వ్యాక్సిన్స్ తయారు చేస్తారు. అది మ్యూచువల్గా అగ్రీడ్ టర్మ్స్ ప్రకారంగా జరిగిందంట. ఇది ఒక శుభ సూచకం ఇవాళ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, అకార్డింగ్ టు ద జర్నల్ పేరేంటి, ఇది ఇంపార్టెంట్, నేచర్ జర్నల్ అంటాం. అంటే ఇందులో ఈ యొక్క మెడిసిన్కు, ఈ యొక్క హెల్త్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ జర్నల్, అది న్యూస్ పేపర్, మ్యాగజైన్ అది. సో అందులో ప్రచురితమైతే నిజం అన్నట్లు లెక్క. సో ఇప్పుడు మనకు అదే చెప్తున్నాడు, బిసైడ్స్, అంతేకాకుండా బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు ప్రమోటింగ్ ఈక్విటబుల్ యాక్సెస్, ఈక్విటబుల్ మీన్స్ ఫెయిర్ యాక్సెస్ టు హెల్త్ ప్రొడక్ట్స్, ద ట్రీటీ అంటే ఈ ఒప్పందం, అండర్లైన్స్ అంటే స్ట్రెస్సింగ్ ఇంపార్టెన్స్, అండర్లైన్స్ దట్ కంట్రీస్ షుడ్ ప్రమోట్, అదర్వైజ్ ఫెసిలిటేట్ ఆర్ ఇన్సెంటివైజ్, ఇన్సెంటివ్ అంటే వారికి కొన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించడం, ఇన్సెంటివైజ్ the exchange of technology, incentivize the exchange of technology and know how that will enable developing countries to make their own vaccines. అయినా డెవలప్డ్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫెసిలిటేట్ చేయాలి, ఇన్సెంటివైజ్ చేయాలి. ఏం ఇన్సెంటివైజ్ చేయాలి అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ టెక్నాలజీ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు కాస్త ఇన్సెంటివ్స్ కూడా, ప్రోత్సాహకాలు అందిస్తే డెవలపింగ్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి యొక్క ఓన్ వ్యాక్సిన్స్ని తయారు చేసుకోగలరు అని రైడర్ మాట్లాడుతున్నటువంటి సందర్భం. సో ఈ విధంగా మనం షార్ట్ కట్లో డిస్కస్ చేయడం, రిమైనింగ్ అంతా కూడా జరిగింది. సో ఈ విధంగా ప్రతిరోజు మీరు న్యూస్ పేపర్ని ఈ విధంగా చదవడం వల్ల మీరు అనుకున్నటువంటి SBI కావచ్చు, IBPS కావచ్చు, ఇలా ఏ ఎగ్జామ్ అయినా కూడా, CGL, CHSL, CPO, సెంట్రల్ CPO లాంటి ఎగ్జామ్స్లో కూడా ఇంగ్లీష్ చాలా ప్రాముఖ్యం. కాబట్టి దీన్ని ఈ విధంగా మీరు చదివితే మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడం జరుగుతుంది విత్ ఇన్ ఒక 100 days.
అంటే రఫ్గా చెప్పాలంటే 2-3 నెలల్లో మీరు ఇలా ప్రతిరోజు చదవడం వల్ల మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఓకే గైస్, సో హోప్ యూ అండర్స్టాండ్. దిస్ ఇస్ వాట్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.